అండ్ వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం అక్టోబర్ ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ సెప్టెంబర్ 2025 విచ్ మిసైల్ డిడ్ డిఆర్డిఓ అండ్ ఎస్ఎఫ్సి అంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ లాంచ్ ఫ్రమ్ ఏ రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్. 2025 సెప్టెంబర్ లో డిఆర్డిఓ మరియు ఎస్ఎఫ్సిలు కలిసి రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుండి విజయవంతంగా పరీక్షించిన క్షిపణి ఏది? ఆన్సర్ కనుక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ తెలియకపోతే గెస్ చేయడానికైనా ట్రై చేయండి. ద ఆన్సర్ ఈస్ అగ్ని ప్రైమ్, అగ్ని పి. ఎవరెవరు కలిసి దీన్ని పరీక్షించారు అంటే డిఆర్డిఓ మరియు ఎస్ఎఫ్సిలు కలిసి అగ్ని ప్రైమ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించారు. ఇది ఒక రైలు ఆధారిత మొబైల్ లాంచర్. సో మొదటిసారిగా ఇది ప్రయోగించబడింది. అంతేకాకుండా ఇది జాతీయ రైల్వే నెట్వర్క్ తో అనుసంధానించబడింది. సో ఎన్ని దశలు ఉంటాయి ఇందులో అంటే అగ్నిపిలో 2 దశలు ఉంటాయి. మరియు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కానిస్టర్ నిల్వ చేసేటువంటి బాలిస్టిక్ క్షిపణి. ఎగ్జామ్ లో కనుక అడిగితే ఇది ఏ రకమైన క్షిపణి అంటే ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి. ఎందుకంటే సూపర్సోనిక్, క్రూయిజ్, బాలిస్టిక్ అని కూడా అడగచ్చండి. సో ఇట్స్ ఏ బాలిస్టిక్ మిసైల్. ఇది ఘన ఇంధనంతో సాలిడ్ ఇంజిన్ తో నడుస్తుంది మరియు దేశీయంగా అభివృద్ధి చేయబడుతుంది. సో ఇక్కడ నేను షార్ట్ ఫామ్ లో రాశాను. అగ్ని పి ఇస్ ఏ 2-stage సర్ఫేస్ టు సర్ఫేస్ క్యానిస్టరైజ్డ్ అంటే రైలు మీద ప్రయోగించారు కదా, అది పరీక్షించారు కదా, అది అనమాట ఇక్కడ క్యానిస్టరైజ్డ్ బాలిస్టిక్ మిసైల్ పవర్డ్ బై సాలిడ్ ప్రొపలెంట్. సో ఇవి మిసైల్స్ గురించి. అగ్ని 1 పరిధి ఎంత, ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది, అదేవిధంగా అగ్ని 2 2000 to 2500, అగ్ని 3 3000 to 3500 రేంజ్ ఉంటుంది, అగ్ని 4 3500 to 4000, అగ్ని 5 5000. అగ్ని 5 గురించి చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారండి, చాలా ఇంపార్టెంట్ అగ్ని 5. అంతేకాకుండా ఇది ఒక ఇంటర్ కాంటినెంట్ రీచ్ అంటే ఒక కాంటినెంట్ నుంచి ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి ప్రయోగించవచ్చు మనం. ఇదే నేను ఈ అగ్ని 5 మిసైల్ ను. Which organization developed the Ananta Sastra Surface to Air Missile System, formerly known as QRSAM? అనంత శాస్త్ర ఉపరితలం నుంచి ఆకాశ క్షిపణి వ్యవస్థను ముందు ఏమని పిలిచేవారు? దీన్ని అంటే QRSAM అని పిలిచేవారు. అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ గా పిలువబడింది. దీనిని అనంత శాస్త్ర మిసైల్ ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఇది పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఆన్సర్ ఇస్ డిఆర్డిఓ. సో ఈ అనంత శస్త్ర అనేటువంటిది ఉపరితలం నుంచి ఆకాటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఈ వ్యవస్థను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ దేశీయంగా అభివృద్ధి చేసింది. సో దీనికి ముందు ఏమని పిలిచేవారు ఈ మిసైల్ ను అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని పిలిచేవారు. సో ఈ మిసైల్ ను ఇప్పుడు సెప్టెంబర్ మంత్ లో భారత సైన్యం ఈ వ్యవస్థ కోసం ఏ కంపెనీకి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు టెండర్ ను జారీ చేసింది. అంటే వారు అధిక సంఖ్యలో దీనిని ఉత్పత్తి చేస్తారు. సో రివిజన్ ఎంసీక్యూస్ మిసైల్ కి సంబంధించి విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద K6 హైపర్సోనిక్ సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్? సో ఏ ఆర్గనైజేషన్ అనేటువంటివి రెస్పాన్సిబుల్ అని, ఎందుకు అంటే డెవలప్ చేయడానికి దేనిని అంటే K6 హైపర్సోనిక్ సబ్మరైన్ బాలిస్టిక్ మిసైల్ లో అంటే డిఆర్డిఓ. ఎయిర్ లోరా బాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? సో ఎయిర్ లోరా అనేటువంటి బాలిస్టిక్ మిసైల్ ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే ఇజ్రాయిల్. విచ్ 2 కంపెనీస్ హ్యావ్ పార్ట్నర్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్? ఏ 2 కంపెనీలు భాగస్వామ్యాన్ని వహించాయి ఎందులో అభివృద్ధి చేయాలని? ఏం అభివృద్ధి చేయాలని అంటే భారతదేశపు మొదటి స్వదేశీయంగా అభివృద్ధి చేసేటువంటి క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్స్. ఏ కంపెనీస్? స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. Which indigenous missile was successfully test fired by DRDO and the Indian Air Force from Su-30 Mk-1 aircraft in Odisha? ఏ స్వదేశీ మిసైల్ ను సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరు టెస్ట్ చేశారు అంటే డిఆర్డిఓ మరియు ఎయిర్ ఫోర్స్. ఏ ఎయిర్క్రాఫ్ట్ నుంచి టెస్ట్ చేశారు? Su-30 Mk-1 ఇక్కడ నుంచి ఒడిశా నుంచి. దాని పేరేంటి? BVRAM అంటే బియాండ్ విజువల్ రేంజ్ A2A మిసైల్. India successfully conducted a high altitude test of the which missile system in Ladakh, destroying 2 high speed aerial targets?
భారతదేశం అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ఒక టెస్ట్ ను కండక్ట్ చేసిందండి. ఏ టెస్ట్ అంటే హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు ప్రదేశాలు ఉంటాయి కదా, లదాఖ్ లాంటి ప్రదేశాలు, అక్కడ నుండి టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ టెస్ట్ చేసిందంటే లదాఖ్ లో టెస్ట్ చేసింది. దాని పేరు ఏంటి? సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినటువంటి టెస్ట్ చేసినటువంటి ఆ మిసైల్ పేరు ఏమిటి అంటే ఆకాష్ ప్రైమ్ మిసైల్. విచ్ టూ ఇండిజినియస్లీ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ డిడ్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ఫ్రమ్ ఒడిశాస్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆన్ జూలై 17, 2025. ఏ రెండు స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ ను భారతదేశం అనేటువంటిది పరీక్షించింది. ఎక్కడి నుంచి? ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి. ఎప్పుడు? జూలై 17th. వాటి పేర్లు ఏమిటి? పృథ్వీ 2 మరియు అగ్ని 1. Which missile system has India proposed to co-produce with the United States under the Make in India ఇనిషియేటివ్? అంటే ఏంటి? మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా భారతదేశం యుఎస్ తో కలిసి ఒక మిసైల్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని యుఎస్ కి ప్రపోజ్ చేసింది. దాని పేరు ఏంటి అంటే జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. విచ్ కంట్రీ డెవలపర్ ద FP5 ఫ్లామింగో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్? సో విచ్ కంట్రీ, ఏ దేశం అనేటువంటిది అభివృద్ధి చేసింది దేన్ని? F5 ఫ్లామింగో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ ను. ఏ కంట్రీ, ఏ దేశం అంటే ఉక్రెయిన్. Which Indian institute has developed the new siphon-based thermal desalination system for clean drinking water? తాగునీటి కోసం కొత్త సైఫర్స్ ఆధారిత థర్మల్ డీసాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? సో నేను ఎందుకు ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం లేదంటే మీరంతకు మీరు ఆన్సర్స్ ని చెప్పడానికి ట్రై చేస్తారని. కాబట్టి ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫార్మాట్ ను అట్లీస్ట్ మీకు ఎలా ఆన్సర్ ని గెస్ చేయాలి అని తెలుస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తాగునీటి కోసం కొత్త సైఫన్ ఆధారిత థర్మల్ డీసాలినేషన్ వ్యవస్థను, అంటే వాటర్ లో నుండి సార్ ను తీసివేయడం అనమాట, డీసాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది సాంప్రదాయ సోలార్ స్టీల్స్ తో ఉప్పు పెరిగిపోవడం ఉంటుంది కదా, వాటిని తొలగిస్తుంది. According to the Asian Development Bank's September 2025 report, what is India's projected GDP growth rate for 2026 and 2027? 2025 సెప్టెంబర్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 మరియు 2027 సంవత్సరాల్లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ గెస్ చేయండి ఎంత ఉంటుంది అని. మీరు కనుక చూస్తే ప్రీవియస్ లో జీడిపి అనేటువంటిది ఎక్కువగా 6.5 నుండి 7 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ లో మీకు తెలియనప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి నంబర్ ని మీరు పెట్టచ్చు, పర్సంటేజ్ ని మీరు పెట్టచ్చు. ద ఆన్సర్ ఈస్ 6.5. ఎప్పుడు? సెప్టెంబర్ లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తన ప్రధాన ఆర్థిక నివేదికను విడుదల చేసింది. ఏ పేరుతో విడుదల చేసింది? ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ గ్రోత్ స్లోస్ యాజ్ ఎ న్యూ గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ టేక్స్ షేప్. ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఇప్పటికీ 2026 మరియు 2027 రెండింటికి కలిపి ఎంతగా 6.5% గా అంచనా వేసింది. At the 15th World Para Archery Championship 2025 held in Guangzhou, which country finished second in the overall medal tally? 2025లో గ్వాంగ్జూ దక్షిణ కొరియాలో జరిగిన 15వ వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మొత్తం పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఇస్ భారతదేశం. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఏ ఈవెంట్ ఇది అంటే వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 28 మధ్య జరిగింది. ఎక్కడ? దక్షిణ కొరియాలోని గ్వాంగ్జీలో జరిగింది. ఈ ఈవెంట్ ను వరల్డ్ ఆర్చరీ నిర్వహించింది. సో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 5 పథకాలు సాధించింది. ఏవేవిటి? 2 బంగారు మెడల్స్, అంటే 2 బంగారు పథకాలు, 2 వెండి పథకాలు, 1 కాంస్య పథకం. ఈ విజయంతో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో నిలిచింది. అయితే ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఏ దేశం ఉంది? చైనా ఉంది 12 పథకాలతో. సో ఇందులో శీతల్ దేవి ఎన్ని పథకాలు గెలుచుకుందండి? 3 పథకాలు, 1 వ్యక్తిగత బంగారు పథకం, 1 జట్టులోని వెండి పథకం, ఇంకొకటి 1 జట్టు కాంస్య పథకం.
థోమస్ కుమార్ అయితే 2 పథకాలు, ఒకటి వ్యక్తిగత బంగారు పథకం, ఇంకోటి జట్టు కాంస్య పథకం. అంటే ఆ జట్టులో వారు ఉన్నారని అర్థం. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ పాట్నా ఇన్ సెప్టెంబర్ 2025 సెలబ్రేటింగ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ త్రూ లిటరేచర్. 2025 సెప్టెంబర్లో పాట్నాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం పేరు ఏమిటి? ఇది సాహిత్యం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రోత్సహిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2025 సెప్టెంబర్ 25 నుండి 28 సెప్టెంబర్ మధ్య ఉన్మేష్ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఎక్కడ? బీహార్ లోని పాట్నాలో నిర్వహించబడింది. ఇందులో 15 దేశాల నుండి రచయితలు పాల్గొన్నారు. అంతేకాకుండా 100కు పైగా భాషలలో సాహిత్య ప్రదర్శనలు చేశారు. సో ఈ ఉత్సవం యొక్క ముగింపు కార్యక్రమానికి ఎవరు అటెండ్ అయ్యారంటే రాధాకృష్ణన్ గారు, ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Who were appointed as MD and CEO of Union Bank of India and Central Bank of India in September 2025. 2025 సెప్టెంబర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈస్ ఆశీష్ పాండే మరియు కళ్యాణ్ కుమార్. ఎప్పుడు? సెప్టెంబర్ 30న ఎవరి అధ్యక్షతన? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి కేబినెట్ నియామక కమిటీ కింద ఈ నియామకాలను ఆమోదించింది. ఎవరెవరి నియామకాలను? ఆశీష్ పాండే ఎండి మరియు సిఇఓ ఏ బ్యాంక్ కి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా కళ్యాణ్ కుమార్ గారు ఎండి అండ్ సిఇఓ ఈ బ్యాంక్ కి? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ నియామకాలను ఎవరు సిఫార్సు చేశారు అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూరో. సో అపాయింట్మెంట్స్ ఇవి రివిజన్ లో భాగంగా ఇక్కడ పెట్టాము. హూ వాజ్ రీ-ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఇన్ ఆగస్ట్ 2025. సో ఎవరు తిరిగి నియమించబడ్డారు ప్రెసిడెంట్ గా? దేనికి? బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి. ఎన్నోసారి? థర్డ్ టైం. ఎప్పుడు? ఆగస్ట్ లో. అతని పేరు ఏంటి? అజయ్ సింగ్. Who has been reappointed as the Central Board of Director Taxes till June 2026. ఎవరు తిరిగి రీఅపాయింట్ అయ్యారు? దేనికి? అంటే తిరిగి నియమించబడ్డారు. దేనికి? ఏ సంస్థకి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ కి. ఎప్పటి వరకు? జూన్ 2026 వరకు. ఎవరు అతను? రవి అగర్వాల్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI కి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? రజిత్ పునాని గారు. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఎవరు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు? ఏ సంస్థకి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి. ఆ పేరేంటి? జూయ్ జియాజీ. Who has been appointed as the first woman director జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఎవరు మొదటి మహిళా డైరెక్టర్? దేనికి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఎవరు నియమించబడ్డారు అంటే సోనాలి మిశ్రా. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గారికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరు నియమించబడ్డారు? అనీష్ దయాల్ సింగ్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఎవరు ఇటీవల సిఇఓగా అపాయింట్ అయ్యారు? ఏ సంస్థకి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి. ఆయన పేరేంటి? సంజోగ్ గుప్తా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు? ఏ సంస్థకి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ఆగస్ట్ లో. అతని పేరేంటి? ఉర్జిత్ పటేల్. Which district in India was declared the first child-free marriage free district under the Child Marriage Free India campaign? చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంలో మొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించబడిన జిల్లా ఇది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది న్యూస్ లో ఉంది. ఆన్సర్ ఇస్ పలోద్. ఎక్కడుంది ఇది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలోద్ జిల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంలోని మొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా గుర్తించబడింది. గత 2 సంవత్సరాల్లో ఒక్క బాల్య వివాహ కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి దీనిని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియాగా గుర్తించడం జరిగింది.
Which Indian state launched the Gaj Rakshak app to track elephants and reduce human-elephant conflict in Bandhavgarh? బంధవ్గఢ్లో ఏ రాష్ట్రం గజ రక్షక్ యాప్ ను ప్రారంభించి ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడం మరియు మానవ ఏనుగ సంఘర్షణను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది? ద ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. ఏ ప్రభుత్వం? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ? బాంధవ్గఢ్ లో గజ రక్షక్ యాప్ ను ప్రారంభించింది. ఒక యాప్ అన్నమాట. ఏనుగు యొక్క కదలికను అంటే ట్రాక్ చేయడం చేస్తుంది మరియు మానవ ఏనుగు ఘర్షణను తగ్గించడానికే దీనిని అభివృద్ధి చేయడం జరిగిందని. యాప్ పేరు ఏంటి అంటే గజ రక్షక్ యాప్. ఈ యాప్ అనేటువంటిది SMS కాల్స్ సైరన్ల ద్వారా అలర్ట్స్ ను పంపుతుంది. Which Indian state won the Global Tourism Award 2025 for Innovation in Sustainable Tourism? సుస్థిర పర్యాటకంలో నూతనతకు ఆవిష్కరణలకు గాను గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను గెలుచుకున్న భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2025లో ఎక్కడ జరిగింది కార్యక్రమం? న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో గ్లోబల్ టూరిజం అవార్డును అందుకుంది. ఎందుకు ఇది వచ్చింది? పర్యాటకంలో చేసినటువంటి నూతన ప్రయత్నాలకు గుర్తింపుగా దీనిని లభించింది. అంటే పర్యావరణ రహిత ప్రాజెక్టులను ఆమోదించడం, సాంస్కృతిక ఉత్సవాలను కండక్ట్ చేయడం, అదేవిధంగా డిజిటల్ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. According to the Environment Accounting on Forest 2025 report released in September 2025, by how many square kilometers did India's forest cover grow between 2010-11 and 2021-2022? సెప్టెంబర్ 2025లో విడుదలైనటువంటి ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 నివేదిక ప్రకారం 2010-11 మరియు 2021-22 మధ్య భారతదేశ అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు పెరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఈస్ 17,444 స్క్వేర్ కిలోమీటర్స్. ఏ మంత్రిత్వ శాఖ అంటే గణాంకాలు మరియు కార్యక్రమం అమలు మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరిగింది? చండీగఢ్ లో జరిగినటువంటి 29వ కాన్ఫరెన్స్ అన్నమాట ఇది. సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటికల్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ ఇది. ఈ సదస్సులో ఎన్విరాన్మెంట్ అకౌంట్ ఆన్ ఫారెస్ట్ అనేటువంటి నివేదికను విడుదల చేసింది. ఎగ్జామ్ లో గనక ఏ నివేదిక ద్వారా ఇది తెలిపింది ఇన్ఫర్మేషన్ అంటే ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025. అయితే ఈ నివేదికని ఏ మినిస్ట్రీ విడుదల చేసింది అంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎన్ని కిలోమీటర్లు పెరిగింది అంటే 17,444 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ నివేదిక ప్రకారం 2010-11 నుండి 2021-22 మధ్య కాలంలో భారతదేశ అటవీ విస్తీర్ణం 17,444.61 చదరపు కిలోమీటర్లు పెరిగి 7.15 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరింది. Which biosphere reserves in India was added to UNESCO's World Network of Biosphere Reserves during the 37th session in September 2025? 2025 సెప్టెంబర్లో జరిగిన 37వ మ్యాప్ సమావేశంలో మ్యాప్ అండ్ బయోస్పియర్ సమావేశంలో యునెస్కో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ నెట్వర్క్ లో చేర్చబడిన భారతదేశ బయోస్పియర్ రిజర్వ్ ఇది. చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాప్ గురించి లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో అడిగారు కాబట్టి మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ద ఆన్సర్ ఈస్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. సో ఎప్పుడు? సెప్టెంబర్ లో జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ద బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ యొక్క 37వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏ రాష్ట్రంలో అంటే హిమాచల్ ప్రదేశ్ లోని కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ను ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ నెట్వర్క్ లో చేర్చారు. అయితే భారతదేశం తరపు నుండి యునెస్కోలో చేరినటువంటి 13వ బయోస్పియర్ రిజర్వే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. అంతేకాకుండా బీహార్ రాష్ట్రం నుండి 2 కొత్త రామ్సార్ సైట్స్ ను కూడా, రామ్సార్ వెట్లాండ్స్ ప్రదేశాలు కూడా చేర్చబడ్డాయి. ఒకటి గోకుల్ జలాశయ్ బాక్సర్ జిల్లాలో ఉంది మరియు ఉదయపూర్ జీల్ వెస్ట్ చంపారణ్ జిల్లాలో ఉంది. సో మొత్తం ఇప్పటికీ ఎన్ని ఉన్నాయి రామ్సార్ ప్రదేశాలు అంటే 93. What is the name of the newly discovered finless snake eel species found off the
Kolakale host in Tamil Nadu in September 2025. సెప్టెంబర్లో తమిళనాడు రాష్ట్రంలోని కోలాచెల్ తీరంలో కనుగొనబడిన కొత్త ఫిన్లెస్ స్నేక్ ఈల్ జాతికి పెట్టిన పేరు ఏమిటి? ఈ కరెంట్ అఫైర్స్ మనం స్పీసీస్ ఇన్ న్యూస్ లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ద ఆన్సర్ ఇస్ అప్టెరిస్టస్ కన్యాకుమారి. ఎప్పుడు సెప్టెంబర్ లో ఇక్కడ కొచ్చిలోని పెన్సులర్ అక్వాటిక్ జెనెటిక్ రిసోర్స్ కేంద్రం ICAR NBFGR యొక్క ప్రాంతీయ కేంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని కొలాచెల్ తీరంలో కొత్తగా ఫిన్లెస్ స్నేక్ ఈల్ జాతిని కనుగొన్నారు. జస్ట్ దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఐ థింక్ ఇంకోటి ఇంపార్టెంట్ అయితే లేదు. In which region of India was the newly discovered coffee plant species Ophiorhiza ఎకినాటా ఫౌండ్? ఇటీవల కనుగొనబడిన కొత్త కాఫీ మొక్క జాతి ఒఫిరోజిహిజా ఎకినాటా భారతదేశంలో ఏ ప్రాంతంలో కనుగొనబడింది? సో స్పీసీస్ ఇన్ న్యూస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ నుంచి అడుగుతారండి. ఆన్సర్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు. సో ఇది ఒక ఏ రకమైన మొక్క అంటే కాఫీ మొక్క. కొత్త జాతి పేరు ఏంటి? ఒఫిరిజా ఎకనాటా అనేటువంటిది ఇటీవల ఇక్కడ పశ్చిమ కనుమలలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని ఇడుక్కు జిల్లా దేవికుల ప్రాంతంలోని ఈ అడవుల్లో అంటే షోలా అడవుల్లో కనుగొనబడింది. ఈ మొక్క అడవులు మరియు గడ్డి భూముల మధ్య ఉన్న ఎకోటోన్ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. Where was the second national conference of the heads of anti-narcotics task force held in September 2025? 2025 సెప్టెంబర్లో రెండవ జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక బలగాల సమావేశం ఎక్కడ జరిగింది? సో దీనిని ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడానికి షేర్ చేయండి. సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. ద ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. ఎప్పుడు నుంచి ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 16 మరియు సెప్టెంబర్ 17 వరకు న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ ఏంటి? యునైటెడ్ రిజాల్వ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. Where was the National Agricultural Conference Rabi Abhiyan? సో ఎగ్జామ్ లో ఇలా కూడా డైరెక్ట్ గానే అడగచ్చు, ఇండైరెక్ట్ గానే అడగచ్చు. డైరెక్ట్ గా అంటే ఏం అడుగుతారు? నేషనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఇండైరెక్ట్ గా అయితే రబీ అభియాన్ అనేటువంటిది ఇక్కడ జరిగింది. సో మీకు రబీ అభియాన్ అనేటువంటిది నేషనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ అని తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి వేర్ వాజ్ ద నేషనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ లేదా రబీ అభియాన్ 2025 హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2025. 2025 సెప్టెంబర్ లో జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? మోస్ట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అన్ని న్యూఢిల్లీలో జరుగుతాయండి, 1, 2 తప్ప. సో మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. జాతీయ వ్యవసాయ సదస్సు లేదా రబీ అభియాన్ ఎప్పుడు సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఎక్కడ? న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అయినటువంటి IARAలో నిర్వహించబడింది. ఈ సదస్సును వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఎవరు అధ్యక్షత వహించారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దీనికి అధ్యక్షతను వహించారు. ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ థీమ్ ఆధారంగా సాగింది అంటే వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ అండ్ వన్ టీమ్. Where was the 16th Combined Commanders Conference inaugurated by Prime Minister Narendra Modi in September 2025? 2025 సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన 16వ సంయుక్త కమాండర్ల సదస్సు ఎక్కడ జరిగింది? The answer is
కోల్కతా. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 16th ఎడిషన్. సంయుక్త కమాండర్ల సదస్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 17 వరకు కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని విజయ్. ముందు దీన్ని ఏమని పిలిచేవారంటే ఫోర్ట్ విలియం అని పిలిచేవారు. అందులో ఈ సదస్సు అనేటువంటిది జరిగింది. ఇది భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాని యొక్క కార్యాలయం కూడా. అయితే ఈ సదస్సును మోదీ గారు ప్రారంభించారు. ఈ సదస్సు అనేటువంటిది ఏ థీమ్ ఆధారంగా నడిచింది అంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్. ఇందులో ఏం డిస్కస్ చేశారు అంటే సైనిక ఆధునీకరణ, సమన్వయం, ఏకీకరణ మరియు ఎక్కువ రంగాలలో యుద్ధ సిద్ధత వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. వేర్ వాస్ ద సెకండ్ బిమ్స్టెక్ యంగ్ లీడర్స్ సమిట్ హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2025. 2025 సెప్టెంబర్లో రెండవ బిమ్స్టెక్ యువ నాయకుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఇక్కడ ఎందుకు సెప్టెంబర్ వస్తుందంటే సెప్టెంబర్ లాస్ట్ లో జరుగుతుందండి. అప్పుడు మనము అక్టోబర్ లో కవర్ చేసింటాం, అక్టోబర్ 1st and 2nd లో కవర్ చేసింటాం కాబట్టి ఇది సెప్టెంబర్ అని వస్తుంది. సో 2025 సెప్టెంబర్ లో రెండవ బిమ్స్టెక్ యువ నాయకుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఈస్ గౌహతి, అస్సాం. సో ఇది ఏ నాయకుల శిఖరాగ్ర సమావేశం అంటే బిమ్స్టెక్ యొక్క నాయకుల సదస్సు అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ అంటే రెండవ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 11 వరకు గౌహతి, అస్సాంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు? అస్సాం గవర్నర్ అయినటువంటి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ప్రారంభించారు. Where was India's first generative AI-ready campus inaugurated in September 2025? 2025 సెప్టెంబర్లో భారతదేశపు మొట్టమొదటి, చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి వస్తుంది, అదేవిధంగా ఏఐకి సంబంధించింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. భారతదేశపు మొట్టమొదటి జనరేటివ్ ఏఐ సిద్ధంగా ఉన్నటువంటి క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఇస్ డెహ్రాడూన్. సో సెప్టెంబర్ లో కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సో ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భూశాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందారు. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్నటువంటి గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో జనరేటివ్ ఏఐ సిద్ధంగా ఉన్నటువంటి భారతదేశపు మొట్టమొదటి క్యాంపస్ ను ప్రారంభించారు. Which Indian state became the first to issue ID cards to self-help groups women in September 2025? 2025 సెప్టెంబర్లో స్వయం సహాయ బృందాల మహిళలకు గుర్తింపు కార్డులు జారీ చేసిన మొట్టమొదటి భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రం ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి సంబంధించినటువంటి మహిళలకు ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు ఎక్కడ? సేలంలోని కురుపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించారు. అంటే వీరికి మెయిన్ గా రుణాలు అనేటువంటివి అందించబడతాయి. Which space agency launched the Interstellar Mapping and Acceleration Probe IMAP mission? Interstellar Mapping and Acceleration Probe మిషన్ ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే అట్లీస్ట్ థింక్ చేయడానికన్నా ట్రై చేయండి. The answer is National Aeronautics and Space Administration, NASA. సో ఇటీవల నాసా ప్రారంభించినటువంటి ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేషన్ ప్రోబ్ ఐమ్యాప్ మిషన్ ను మన సౌర వ్యవస్థ మరియు అంతరిక్షం మధ్య ఉన్నటువంటి సరిహద్దును అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఎగ్జామ్ లో ఎలా అడగచ్చు? ఐమ్యాప్ మిషన్ ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది అడిగితే నాసా అనేది ఉంటది, ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఐమ్యాప్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగింది, ప్రయోగించాలంటే మన సౌర వ్యవస్థ మరియు అంతరిక్షం మధ్య ఉన్నటువంటి సరిహద్దును అధ్యయనం చేయడానికి. ఈ సరిహద్దుని ఏమంటారు? హేలియోస్పియర్ అని అంటారు. ఈ హేలియోస్పియర్ భూమికి హానికరమైనటువంటి అంతరిక్ష కిరణాల నుండి రక్షించే కవచంలా పనిచేస్తుంది. అయితే ఈ ఐమ్యాప్ మిషన్ అనేటువంటిది సౌర కిరణాలు ఎలా శక్తివంతంగా మారుతాయో, హేలియోస్పియర్ రక్షణ కవచంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంలో ఈ ఐమ్యాప్ మిషన్ అనేటువంటిది శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. సో ఎక్కడ ప్రయోగించారు దీన్ని అంటే ఎర్త్ సన్ లాగ్రాంజియన్ పాయింట్ L1 వద్ద ఉందన్నమాట. ఇది అక్కడ ప్రయోగించారు, అక్కడ పెట్టారనమాట ఈ దీన్ని.
సో రివిజన్ ఎంసీక్యూ శాటిలైట్ కి సంబంధించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ చైనాస్ న్యూలీ టెస్టెడ్ ల్యూనార్ ల్యాండర్ డెసిగ్నేటెడ్ ఫర్ ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్? సో చైనా కొత్తగా టెస్ట్ చేసినటువంటి లూనార్ ల్యాండర్ అనేటువంటిది ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది అంటే ఫ్యూచర్ మూన్ మిషన్స్ కోసం, అంటే మూన్ మిషన్స్ లో మానవుల్ని తీసుకెళ్తారనమాట. సో దానికోసం దీన్ని డిజైన్ చేశారు ఈ ల్యాండర్ అనేటువంటిది. దాని పేరు ఏంటి అంటే లాన్యువే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ డెవలప్డ్ బై ఏఎస్టీ స్పేస్ మొబైల్ దట్ ఇస్రో ప్లాన్ టు లాంచ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ ఇండో యుఎస్ కొలాబరేషన్? సో ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ఉందన్నమాట. దాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనేటువంటిది డెవలప్ చేసింది. దానిని ఇస్రో అనేటువంటిది యూజ్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి కొలాబరేషన్ లో అంటే భారతదేశం మరియు యుఎస్. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది అంటే ఏఎస్టీ స్పేస్ మొబైల్. దాని పేరు ఏంటి అంటే బ్లూ బర్డ్ శాటిలైట్. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి. బ్లూ బర్డ్ శాటిలైట్ ను అభివృద్ధి చేసినటువంటి కంపెనీ ఏది అంటే ఏఎస్టీ స్పేస్ మొబైల్. అలా కాకుండా బ్లూ బర్డ్ శాటిలైట్ అనేటువంటిది ఏ రకమైనటువంటి శాటిలైట్ అంటే ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. అలా కాకుండా ఈ బ్లూ బర్డ్ శాటిలైట్ ను ఏ దేశాలు ఫ్యూచర్ లో ప్రయోగించడానికి యోచిస్తున్నాయి అంటే ఆలోచిస్తున్నాయి అంటే ఇస్రో మరియు యుఎస్. Which two companies have partnered to develop India's first indigenous quantum secure satellites? ఈ రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ ను అభివృద్ధి చేయాలని చూస్తున్నాయంటే స్పేస్ టీఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. Which Hyderabad-based space technology startup is set to launch its first commercial mission? సో హైదరాబాద్ కి చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్ అనేటువంటిది లాంచ్ చేయాలనుకుంటుంది ఫస్ట్ కమర్షియల్ మిషన్ అనేది, వాణిజ్య మిషన్ ఇది. దాని పేరు ఏంటంటే లీప్-1. సో దీని ద్వారా ప్రయోగించబోతున్నారు అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. దాని పేరు ఏంటి అంటే ధృవ స్పేస్. నిసార్ శాటిలైట్ మిషన్ జాయింట్లీ డెవలప్డ్ బై. నిసార్ శాటిలైట్ ను మిషన్ ను ఎవరెవరు ఏ దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి అంటే నాసా మరియు ఇస్రో. సో నిసార్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగారు కాబట్టి ఇంపార్టెంట్. విచ్ ఇండియన్ కంపెనీ ఈస్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ప్రైవేట్ ఫర్మ్ టు లాంచ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ యూజింగ్ అన్ ఇండిజినియస్లీ బిల్డ్ శాటిలైట్? ఏ కంపెనీ అనేటువంటిది ఫస్ట్ ప్రైవేట్ ఫామ్ అవుతుంది ఎందుకు లాంచ్ చేయడంలో అనమాట శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని, అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని యూజింగ్ ఇండిజినియస్లీ అంటే స్వదేశీయంగా బిల్డ్ చేసినటువంటి శాటిలైట్ నుండి అంటే అర్థం ఆన్సర్ ఏమవుతుందంటే అనంత్ టెక్నాలజీస్. Which consortium is set to launch India's first commercial Earth observation satellite constellation under the public-private మోడల్? ఈ కన్సార్టియం అంటే ఏంటి? 4-5 కంపెనీస్ కలిసి దాన్ని అభివృద్ధి చేశాయన్నమాట. శాటిలైట్ అయినా ఏదైనా సరే. సో ఏ కన్సార్టియం అనేటువంటిది లాంచ్ అయిపోతుంది భారతదేశం యొక్క మొదటి కమర్షియల్ అంటే వాణిజ్య పరంగా లాంచ్ అయిపోతుంది అనమాట. ఏంటిది అంటే ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దాని పేరు ఏంటి అంటే పిక్సెల్ స్పేస్ ఇండియా లెడ్ కన్సార్టియం. Which institution launched the tool Saral to make సైంటిఫిక్ రీసెర్చ్ మోర్ యాక్సెసిబుల్? శాస్త్రీయ పరిశోధనను అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి సరల్ అనే సాధనాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? సరల్ గురించి న్యూస్ లో ఉండిందండి, పిఏబిలో న్యూస్ లో ఉండింది ఇది. The answer is అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది సరల్ అనే టూల్ ని ప్రారంభించారు. సరల్ అంటే ఏంటి? సింప్లిఫైడ్ అండ్ ఆటోమేటెడ్ రీసెర్చ్ అప్లికేషన్ అండ్ లెర్నింగ్. ఇది ఎందుకు అంటే శాస్త్రీయ పరిశోధనకు రీసెర్చర్స్ కు సులభంగా అర్థమయ్యేలా చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఏ విధంగా ఆధారపడి పనిచేస్తుంది ఇది అంటే కృత్రిమ మేధస్సు. అంటే ఒక సబ్జెక్ట్ గురించి అంటే వాళ్ళు చేస్తుంటారు కదా టెస్ట్ అనేటువంటివి, రీసెర్చ్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలియనప్పుడు ఈ సరల్ టూల్ ను ఉపయోగించి వారు తెలుసుకుంటారు అనమాట. మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఉన్నాయి కదా టూల్స్, పర్ఫెక్షన్ ఉంది, క్యాపిలాట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అలాంటి టూలే సరల్ అనమాట. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లో పనిచేసేటువంటి సైంటిస్ట్ కు హెల్ప్ చేస్తుంది. ఇది సరల్ టూల్ అనేటువంటిది వారు పరిశోధన చేయడానికి. Which marine species is protected by India's first
Dugang Conservation Reserve in Park Bay, Tamil Nadu, officially recognized by IUCN in 2025. 2025లో IUCN అధికారికంగా గుర్తించిన తమిళనాడులోని పాక్ పేలో భారతదేశపు మొట్టమొదటి దుగాంగ్ సంరక్షణ రిజర్వ్ ద్వారా రక్షింపబడుతున్నటువంటి సముద్ర జీవి ఏది? ఆన్సర్ ఇస్ దుగాంగ్. సో దుగాంగ్ సంరక్షణ రిజర్వ్ ఎక్కడుంది? తమిళనాడులోని పాక్ బే ప్రాంతంలో ఉంది. ఎప్పుడు స్థాపించబడింది అంటే 2022 సెప్టెంబర్ లో స్థాపించబడి ఉంది. సో దుగాంగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే ఇది సముద్రంలో ఉంటాయి కదా, ఆ సముద్రపు యొక్క గడ్డి మైదానాల పైన ఆధారపడి ఉంటాయి. వీటిని ఇంకా ఏమంటారు అంటే సీ కౌస్, సముద్ర గేదెలు అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఇది IUCN రెడ్ లిస్ట్ లో ఏ కేటగిరీలో ఉందంటే వనరబుల్ కేటగిరీలో చేర్చారనమాట. అదే అలా కాకుండా భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 1972 చట్టం ప్రకారం అయితే షెడ్యూల్ 1 కింద చేర్చారు. అయితే 2025లో వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా IUCN ఈ రిజర్వ్ ఎగ్జామ్ లో అడగచ్చండి. ఏమని అడుగుతారు? 2025లో వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా IUCN ఏ రిజర్వ్ ను అధికారికంగా గుర్తించింది అని అడగచ్చు అనమాట. ఆన్సర్ ఇస్ దుగాంగ్ సంరక్షణ రిజర్వ్. Which state IUD became the first in India to conduct a full population estimation of snow leopards? భారతదేశంలో తొలిసారిగా పూర్తి స్థాయి మంచు చిరుతల జనాభాను అంచనా వేసిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఈ సెన్సస్ అని మంచు చిరుతల పూర్తి జనాభాను అంచనా వేసినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 2021లో ఎన్ని ఉండేవి? 51 చిరుతలు ఉండేవి. అయితే 2025 కల్లా ఈ సంఖ్య మంచు చిరుతల సంఖ్య అనేటువంటిది 83కి పెరిగింది. ఈ సర్వేను మెయిన్ గా ఎవరు నిర్వహించారు అంటే రాష్ట్ర అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ వింగ్ మరియు నేచర్ కన్జర్వేషన్ ఫౌండర్ కలిసి నిర్వహించాయి. So revision MCQs, India's first news. India first state to join క్రూయిజ్ ఇండియా మిషన్. క్రూయిజ్ ఇండియా మిషన్ లో భాగంగా భారతదేశం నుండి ఈ మిషన్ లో జాయిన్ అయినటువంటి అధికారికంగా చేరినటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అంటే గుజరాత్. ఏ మిషన్? క్రూయిజ్ ఇండియా మిషన్. ఇండియాస్ ఫస్ట్ లాంచ్ ఏ పవర్ అంగన్వాడీ. భారతదేశంలో ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ అంగన్వాడీస్ ఉంటాయి కదా, వాటిని లాంచ్ చేసింది అంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ. భారతదేశపు మొదటి బటర్ఫ్లై శాంచురీని ఎవరు ప్రారంభించారంటే కేరళ. ఇండియాస్ ఫస్ట్ ఏ యూనివర్సిటీ. భారతదేశంలో మొట్టమొదటి ఏ యూనివర్సిటీని ఎవరు ప్రారంభించారంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు డిప్లాయ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. యాంటీ డ్రోన్ సిస్టమ్ డిప్లాయ్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అంటే పంజాబ్. అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్. ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ ఎవరు ప్రారంభించారు? జార్ఖండ్. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ సెంట్రల్ లైబ్రరీ. భారతదేశపు లార్జెస్ట్ మరియు మోడర్న్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ అనేటువంటిది ఈ రాష్ట్రం స్థాపించబోతుంది అంటే ఏర్పాటు చేయబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్. ఏస్ అనేటువంటిది రీసెంట్ గా ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ గా మారింది అంటే కేరళ. Which Indian state is home to the country's first end-to-end semiconductor OSAT అంటే outsourced semiconductor assembly and test pilot lane facility. సో ఇది దేశంలోనే మొట్టమొదటి ఎండ్ టు ఎండ్ సెమీ కండక్టర్ OSAT అంటే సెమీ కండక్టర్ కు సంబంధించినటువంటి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అరేంజ్ చేయడం, అదేవిధంగా ప్యాకేజింగ్ చేయడం, వాటిని అన్నింటినీ ఈ ఫెసిలిటీలో చూస్తారనమాట. దాన్ని ఎవరు ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది ఈ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని అంటే గుజరాత్. What is the name of the newly established regulatory body by RBI to oversee all payment system in India, replacing the earlier BPSS అంటే Board for Regulation and Supervision of Payment and Settlement Systems. భారతదేశంలోని అన్ని చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించడానికి మునుపటి BPSS స్థానంలో RBI కొత్తగా ఏర్పాటు చేసిన నియంత్రణ సంస్థ పేరు ఏమిటి? ఎకానమీలో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
The answer is Payments Regulatory Board. ఏది అంటే భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అనేటువంటిది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007 ప్రకారం పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ అనేటువంటి కొత్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. దీన్ని ఏ ప్లేస్ లో తీసుకొచ్చారు అంటే బీపీఎస్ఎస్, బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. సో ఈ బోర్డు అధ్యక్షత ఎవరు వహిస్తారు ఈ బోర్డుకి అంటే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. In which city was the 11th World Green Economy Summit held, focusing on accelerating the future of the green economy and launching the Global Alliance on Green Economy 2024-2025 initiatives. మనం జస్ట్ బ్రీఫ్ గా చూస్తూ వెళ్ళిపోతున్నామండి. ఈ అన్ని కరెంట్ అఫైర్స్ ను మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో హరిత ఆర్థిక వ్యవస్థ గ్రీన్ ఎకానమీ లేదా ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తును వేగవంతం చేయడంపై దృష్టి సారించిన 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమిట్ మరియు గేస్ 2024-2025 కార్యక్రమాలను ప్రారంభించిన నగరం ఏది? గేస్ అంటే ఏంది? గ్లోబల్ అలియన్స్ ఆన్ గ్రీన్ ఎకానమీ. The answer is Dubai. ఇది 11వ ఎడిషన్ అంటే 11th ఎడిషన్ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ దుబాయ్ నగరంలో నిర్వహించబడింది. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 30కి పైగా దేశాలు పాల్గొన్నాయి. థీమ్ ఏంటి? ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సిలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద గ్రీన్ ఎకానమీ. సో మెయిన్ గా ఏ అంశాలు ఇందులో డిస్కస్ చేశారంటే క్లైమేట్ ఫినాన్స్ గురించి, పాలసీస్ ఇన్నోవేషన్ గురించి, టెక్నాలజీల సమన్వయం గురించి. Which IIT institutes becomes India's first lab to get telecom departmental node to test 5G code network. 5G code network ను పరీక్షించడానికి టెలికాం శాఖ అనుమతి పొందిన భారతదేశంలోని మొట్టమొదటి ల్యాబ్ గా నిలిచిన ఐఐటి సంస్థ ఏది? ఖచ్చితంగా మనకి ఐఐటీస్ నుండి ఒక క్వశ్చన్ అనేటువంటిది అడుగుతారు కాబట్టి ఐఐటీస్ అనేటువంటి ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ కూడా మ్యాటర్ అవుతుందండి జాబ్ రావడానికి. కాబట్టి ఐఐటీస్ ని వదిలిపోదు, ఖచ్చితంగా చదువుకోవాలి ఐఐటీస్ గురించి. ఆన్సర్ ఈస్ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఏ ఫౌండేషన్? ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ యొక్క టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ 5G కోడ్ నెట్వర్క్ పనితీరును పరీక్షించడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం ద్వారా అధికారం పొందిన దేశంలోని మొట్టమొదటి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐఐటి మద్రాస్ అడగచ్చు, లేకపోతే ఇంకొక విధంగా అన్న అడగచ్చు. ఏ ఐఐటి మద్రాస్ యొక్క ఏ ఫౌండేషన్ అన్న అడగచ్చు. ఏ ఫౌండేషన్? ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్. అలా కాకుండా ఏ ల్యాబ్ అనేటువంటిది టెస్ట్ చేయబోతుంది అంటే టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్. Which Indian state partnered with German football club Borussia Dortmund in 2025 to establish India's first dedicated sports technology incubation center. 2025లో భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ స్థాపించేందుకు జర్మన్ ఫుట్బాల్ క్లబ్ లో రూసియా డోర్మండ్ తో భాగస్వామ్యం చేసుకున్నటువంటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. ఇప్పుడు అక్టోబర్ 3న తమిళనాడు ప్రభుత్వం జర్మనీకి చెందినటువంటి ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ బోరుసియా డోర్మండ్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఏంటి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏ రాష్ట్రంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. ఏ మిషన్ ద్వారా అంటే స్టార్ట్ తమిళనాడు అనేటువంటి తమిళనాడు స్టార్ట్అప్ మిషన్ కింద ఇది అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎవరు సంతకం చేశారంటే ఎంకే స్టాలిన్ గారు సంతకం చేశారు. ఏ సమ్మిట్ లో భాగంగా అంటే తమిళనాడు గ్లోబల్ స్టార్ట్అప్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కోయంబత్తూరు జరిగింది. ఎందుకు ఈ మెయిన్ గా దీన్ని ప్రారంభించారు అంటే క్రీడల రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, వేరియబుల్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ను తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది.
రివిజన్ ఎంసీక్యూస్ ఐఐటీస్ కి సంబంధించినవి. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ బ్యాక్టీరియా దట్ కెన్ కంబాట్ సాయిల్ పొల్యూషన్? ఏ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియాని అభివృద్ధి చేసింది. అది ఏం చేస్తుంది అంటే సాయిల్ పొల్యూషన్ ను ఎదుర్కొంటుంది. ఆ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసిందంటే ఐఐటి ఏది? ఐఐటి బాంబే. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ డీటెయిల్డ్ 3D ఇమేజెస్ ఆఫ్ ఫిటెడ్ బ్రెయిన్ డెవలప్మెంట్? ఏ సంస్థ అనేటువంటిది డీటెయిల్డ్ 3D ఇమేజెస్ ని డెవలప్ చేసిందంటే ఏ ఇమేజెస్ వి అంటే ఫిటెడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ యొక్క ఇమేజెస్ వి. వాటిని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే ఐఐటి మద్రాస్. డిఆర్డిఓ అండ్ విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అభేద్? డిఆర్డిఓ మరియు ఏ ఇన్స్టిట్యూట్ కలిసి అభేద్ ని డెవలప్. అభేద్ అంటే ఏంటి? ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. అభేద్ అంటే అట్మోస్ట్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. ఎవరు అభివృద్ధి చేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని, అభేద్ ని? అంటే ఐఐటి ఢిల్లీ. విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్? ఢిల్లీ స్టార్ట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ లో ఏ సంస్థ అనేటువంటిది కొలాబరేట్ చేసిందని, భాగస్వామ్యాన్ని వహించింది అంటే ఐఐటి కాన్పూర్. విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ ఈ షూస్ ఫర్ లైఫ్ లొకేషన్ ట్రాకింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఆర్డిఓ? ఏ సంస్థ అనేటువంటిది ఈ షూస్ ను డెవలప్ చేసి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే లైవ్ లొకేషన్ ట్రాకింగ్. ఆ షూస్ ని గనక ఆ షూస్ హెల్ప్ తో ఎక్కడున్నాము అని లైవ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. డిఆర్డిఓ మరియు ఏ ఐఐటి అనేటువంటి దీన్ని అభివృద్ధి చేసింది అంటే ఐఐటి ఇండోర్. రీసెంట్లీ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ అన్వీల్డ్ బై విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్? ఏ ఐఐటి ఇన్స్టిట్యూట్ అనేటువంటివి రీసెంట్ గా 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ ను ఆవిష్కరించింది అంటే ఐఐటి గౌహతి. విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ అబుదాబి? అబుదాబిలో ఏ ఐఐటి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది తన మొదటి ఇంటర్నేషనల్ క్యాంపస్ ను ఓపెన్ చేసింది అంటే ఐఐటి ఢిల్లీ. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ప్రారంభించారు అంటే ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్. షిమ్లా టు అడ్వాన్స్ రీసెర్చ్ అంటే వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్ లో రీసెర్చ్ చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు కలిసి అంటే ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా. దాని పేరు ఏంటి? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరు ఏంటి అంటే విగ్రహ. Which mobile application was launched by Union Minister Mansukh Mandavia to digitally empower India's youth under the My Bharat platform? కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవే గారు మై భారత్ ప్లాట్ఫామ్ కింద భారత యువతను డిజిటల్ గా శక్తివంతం చేయడానికి ప్రారంభించినటువంటి మొబైల్ అప్లికేషన్ ఏది? ఆన్సర్ ఇస్ మై భారత్ మొబైల్ యాప్. సో ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవే గారు ప్రారంభించారు. ఈ మై భారత్ ప్లాట్ఫామ్ కింద భారతదేశం యొక్క యువతను డిజిటల్ గా అంటే డిజిటల్ లో కూడా వారు అభివృద్ధి సాధించేటట్లు చేయడానికి రూపొందించబడింది అనమాట. ఈ యాప్ ను డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. ఏమేమి ఉంటాయి ఈ యాప్ లో అంటే ఇంటర్న్షిప్ కు సంబంధించిన సమాచారం, మెంటర్షిప్ కు సంబంధించిన సమాచారం, ఏమైనా కార్యక్రమాలు అనేటువంటివి, క్విజ్ కాంపిటీషన్స్ అన్ని ఉంటాయి అనమాట ఈ మై భారత్ మొబైల్ యాప్ లో. రివిజన్ ఎంసీక్యూస్ యాప్స్ అండ్ పోర్టల్స్ లో భాగంగా సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఏ పవర్ ట్రాన్స్లేషన్ టూల్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్? సో భారతదేశపు మొదటి ఏ పవర్ ట్రాన్స్లేషన్ అంటే ఒక భాషలో నుండి ఇంకొక భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట, మారుస్తుంది. ఆ ట్రాన్స్లేషన్ టూల్ ఏ భాషలకి లాంగ్వేజెస్ కి అంటే గిరిజనుల యొక్క భాషలకి మారుస్తుంది అనమాట. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దాని పేరు ఏంటి అంటే ఆదివాణి యాప్. పిఎం దక్ష DEPWD ఎవరు లాంచ్ చేశారు దీన్ని? పిఎం దక్షిణి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఎందుకు అంటే జాబ్ ఆపర్చునిటీస్ ని ఇవ్వడానికి. ఎవరికి అంటే దివ్యాంగజస్ అంటే వికలాంగులకు. ఎం పరివర్తన్ యాప్ ఇది మొబైల్ యాప్ అండి. లాంచ్ ఎవరు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ప్రారంభించింది. ఎందుకు అంటే వెహికల్ మేనేజ్మెంట్ ను స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు చేశారు.
ఇది మెయిన్ గా ఏంటి అంటే ఇది దేనికి రిలేట్ అయ్యింది అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కోసం. బిట్ చాట్ అనేటువంటిది ఒక యాప్ అన్నమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ మరియు బ్లాగ్ అన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే, నెట్ అవసరం లేకుండానే బ్లూటూత్ ద్వారా మెసేజెస్ అనేటువంటిది ఒక మొబైల్ నుండి ఇంకొక మొబైల్ కు పంపించవచ్చు ఈ యాప్ కనుక మన మొబైల్లో ఉంటే. సో ఎగ్జామ్ లో అలా కాకుండా బిట్ చాట్ అనేటువంటి యాప్ మెసేజింగ్ యాప్ ను ఏ కంపెనీ డెవలప్ చేసింది అంటే ట్విట్టర్ అండ్ బ్లాగ్. ఈ సాచెట్ యాప్ అనేటువంటిది డిజాస్టర్ కు సంబంధించిందండి. ఇది ఒక మొబైల్ అప్లికేషన్, మనకి అలర్ట్స్ అనేటువంటిది పంపుతుంది. యుక్తధార ఇది ఒక పోర్టల్. ఎందుకు మెయిన్ గా హెల్ప్ అవుతుంది అంటే రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి జరగడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మన్రేగా కింద ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఏదైతే అవసరం ఉంటుందో ఆ ప్రాజెక్ట్స్ ని ఇది చూపుతుంది అనమాట. యుక్తధార అనేటువంటిది ఒక ఇమేజెస్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపుతుంది. అంటే ఈ ప్రాంతంలో అవసరం ఉంది మన్రేగా ప్రాజెక్ట్స్ అని హెల్ప్ చేస్తుంది మనకి కనుక్కోవడంలో. What is the name of the portal launched by the Ministry of Housing to consolidate real estate data across India? సో పోర్టల్ అనేటువంటిది లాంచ్ చేశారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అన్నమాట. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ డేటాని కన్సాలిడేట్ ఒక దగ్గరికి చేర్చడానికి, దాని పేరే రేరా పోర్టల్. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్ ద గజ రక్షక్ యాప్ టు ట్రాక్ ఎలిఫెంట్స్ అండ్ రెడ్యూస్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్? బాంధవ్గఢ్. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, గజరక్షక్ యాప్ ని తీసుకొచ్చింది ఏనుగుల యొక్క కదలికను ట్రాక్ చేయడానికి. ఎక్కడ అంటే బాంధవ్గఢ్ లో. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. Who won the 2025 Nobel Prize in Physiology or Medicine for their discoveries related to peripheral immune tolerance? 2025 ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ బహుమతిని పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ అనేది శరీరాన్ని హాని చేయకుండా ఉండేందుకు సహాయపడే విధానాన్ని కనుగొన్నందుకు ఎవరు ఈ నోబెల్ బహుమతిని పొందారు? ఎగ్జామ్ లో 99% క్వశ్చన్స్ అడిగే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి నోబెల్ ప్రైజెస్ అండి. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. The answer is షిమోన్ సుకాగుచి, మిరి ఈ బ్రంకో, ఫ్రెడ్ రామోస్ డెల్. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు దేనిని అంటే పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ అనేటువంటి జీవశాస్త్ర సంబంధిత కీలక ప్రక్రియను కనుగొన్నందుకు గాను వీరికి 2025లో నోబెల్ బహుమతి అనేటువంటిది పొందారు. ఇది మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, రోగ నిరోధక వ్యవస్థ తమ సొంత కణాలను దాడి చేయకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకనే వీరికి ఈ నోబెల్ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు వీళ్ళ పేర్లను అంటే సీత మ్యారీడ్ రామ్. ఎస్ ఉంది కదా, ఎస్ అంటే షిమోన్ సకాగుచి గుర్తుపెట్టుకోండి. మ్యారీడ్ లో మ్యారీ తీసుకోండి, మ్యారీ ఈ బ్రంకో. రామ్ కదా, రామ్ ఏంటి ఇక్కడ రామ్స్ డెల్ పేరులోనే ఉంది రామ్ అని, కాబట్టి రామ్స్ డెల్. ఇక్కడ ఎం అనేది లాస్ట్ లో ఉంది కాబట్టి ఎం అంటే మెడిసిన్. ఇలా ట్రిక్ ద్వారా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మీకు గుర్తుంటుంది. Who won the 2025 Nobel Prize in Physics for their discovery of macroscopic quantum mechanical tunneling and energy quantization in an electric circuit? 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ కనుగొన్నందుకు ఎవరు నోబెల్ బహుమతిని పొందారు? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయడానికి ట్రై చేయండి, తెలియకపోతే అట్లీస్ట్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఈస్ జాన్ క్లాక్, మిషెల్ హెన్రీ డెమోరెట్, జాన్ మాథ్యూ మార్టినెస్. ఈ ఎలక్ట్రానిక్స్ లో క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ లో వారు అద్భుతమైన కృషికి గాను ఈ ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అంటే ముగ్గురికి కలిసి ఈ శాస్త్రంలో అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ వంటి క్వాంటమ్ మెకానికల్ ప్రభావాలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మైక్రోస్కోప్ వద్ద సంభవించవచ్చునని వారి పరిశోధన అనేటువంటిది నిరూపించింది. సో అంత డీప్ గా మీరు వెళ్ళనవసరం లేదండి, జస్ట్ ఈ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. 1-2 పాయింట్స్ లో కనుక మీరు గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ అనేటువంటి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ట్రిక్ ఇక్కడ అంటే జాన్
క్లార్ మార్ట్. జాన్ అంటే 2 times జాన్ వచ్చింది కదా, కాబట్టి జాన్. క్లార్ అంటే ఫస్ట్ పేరు ఉంది కదా, క్లార్ పేరులోనే క్లార్ ఉంది. మార్ట్ ఎంఏటి మార్ట్ ఉంది కదా, ఎంఏటి మ్యాట్, అదేవిధంగా ఎంఏఆర్టి మార్ట్, రెండు ఉన్నాయి పేర్లు, కాబట్టి జాన్ క్లార్ మార్ట్ ఒక హెచ్ఆర్ అనమాట. ఇతను ఫిజిక్స్ కు సంబంధించినటువంటి డిస్కషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ డిస్కషన్ లో ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఫిజిక్స్ కి సంబంధించినవి, కానీ ఆన్సర్ ఉండడానికి పక్క వ్యక్తికి ఏమంటారు ఎనర్జీ అనేటువంటి, ఎందుకంటే చాలా భయం ఫిజిక్స్ అంటే. కాబట్టి 2-3 సార్లు రిపీటెడ్ గా మీరు చదవండి, దీన్ని ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. జాన్ క్లాట్ డిస్కషన్స్ ఫిజిక్స్ ఇంటర్వ్యూ, చాలా ఇంత మాత్రం 3-4 సార్లు మీరు చదివితే ఈజీగా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్, who won the 2025 Nobel Prize in Chemistry for Developing Metal Organic Frameworks? 2025 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధి చేసినందుకు ఎవరు పొందారు? ఆన్సర్ ఇస్ సుసుమా కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఉమార్ మాన్వెస్ యాకి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఎందులో అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనే రంధ్రాలుగా ఉండేటువంటి పదార్థాలను అభివృద్ధి చేసేందుకు. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇది మాత్రం MOFs అని మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతా అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ ఉంటుందండి. అంతా మీరు లోతుగా చదివితే ఇంకా వేరే కరెంట్ అఫైర్స్ అనేటివి చదవలేరు, కాబట్టి జస్ట్ సింపుల్ లాంగ్వేజ్ లోనే ఎప్పుడైనా సరే షార్ట్ కట్ లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే రోజ్ అనమాట. ఆర్ అంటే రిచర్డ్ రోబ్ సన్, ఓ అంటే ఓమర్ మౌనీస్ యాగి, ఎస్ అంటే సుసుము కిటా వాగా. ఇలా రోజ్ అని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 3 సార్లు రిపీట్ చేయండి, 4th టైం వచ్చేస్తుంది. నెక్స్ట్, who won the Nobel Prize in Literature in 2025, becoming the second Hungarian author to receive this honor? 2025 సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకొని ఈ గౌరవాన్ని పొందిన 2వ హంగేరియన్ రచయితగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఇస్ లాస్లో క్రాస్నా హోర్కే. ఎప్పుడు? అక్టోబర్ 9న ఈ అకాడమీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇందులో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఏ రచయిత? హంగేరియన్ రచయిత అయినటువంటి లాస్లో క్రాస్కా హోర్కేకు ప్రదానం చేసింది. సో ఎందుకు ఈయనకి చేసిందంటే ఈయన యొక్క రచనలు అనేటువంటివి ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి గందరగోళాన్ని, భయాన్ని లోతుగా విశ్లేషిస్తూనే మానవ అనుభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయన యొక్క రచనలు అంటాయన్నమాట. అందుకే ఈయనకు ఈ గౌరవం అనేటువంటిది దక్కింది. సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే LKG. ఎల్ అంటే లాస్లో, కే అంటే క్రాస్ స్నా, ఇందులో అంటే లిటరేచర్ లో, కాబట్టి లిటరేచర్ లో మనకి బాగా గ్రిప్ రావాలంటే LKG నుండి స్టాండర్డ్స్ ఉండాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. Who became the first Venezuelan to win the Nobel Peace Prize in 2025 for her efforts to promote democratic rights and peaceful transition టు డెమోక్రసీ? ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ నేతృత్వ పాలన నుండి శాంతియుత ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేసినందుకు 2025 నోబెల్ శాంతి బహుమతిని పొందిన తొలి వెనుజులా మహిళ ఎవరు? ఎగ్జామ్ లో ఆమె ఏ దేశానికి చెందింది అని కూడా అడగచ్చు, కాబట్టి వెనుజులా మహిళ ఎవరు? ఆన్సర్ ఇస్ మరియా కొరీనా మచాడో. ఏ కమిటీ? నార్వేరియన్ నోబెల్ కమిటీ అక్టోబర్ 10న కమిటీ అధ్యక్షుడైనటువంటి యూర్గస్ వాట్ను ఫెర్నస్ ప్రకటించిన ప్రకారం వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియు మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమెకి ఎందుకు లభించింది అంటే ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె కృషి చేసింది కాబట్టి ఈమెకి లభించింది. సో ఇక్కడ ట్రిక్ ఏంది? కరోనాలకు ఎవరికి పీసే లేదు. పీస్ అంటే శాంతి కదా, శాంతి బహుమతి కదా ఆమెకు లభించింది. సో కరోనా ఆమె పేరులోనే కొరీనా ఉంది కాబట్టి కొరీనా, అలా మీరు లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. Who were awarded the 2025 Nobel Prize in Economics for their work explaining innovation driven economic growth? ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు 2025లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ జోయల్ మ్యూకర్, ఫిలిప్ అగియన్, పీటర్ హోవెట్. ఎప్పుడు? అక్టోబర్ 13న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏ శాస్త్రంలో? ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అధికారికంగా
ప్రకటించింది. సో ఇక్కడ పేర్లు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు వీరికి వచ్చిందంటే వీరు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించారు. జస్ట్ ఒక లైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకు వీరికి వచ్చిందంటే ఎక్స్ప్లెయినింగ్ ఇన్నోవేషన్ డ్రివర్ ఎకనామిక్ గ్రోత్. ఇందులో అడిగితే మీకు ఈ ఒక్క లైన్ ఇచ్చి ఎవరికి వచ్చింది అని అడుగుతారు. లేకపోతే ఏ లైన్ ద్వారా వీరికి అంటే ఏ కృషి వల్ల వీరికి వచ్చిందంటే ఎక్స్ప్లెయినింగ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్, అంతే. అంతకుమించి మీరేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇక్కడ ట్రిక్ ఏంటి, వాళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పామ్ అంటే చేతిలో మనీ యొక్క గీత లేదు. ఎందుకు? సో ఇక్కడ పామ్ అంటే పిఏ కదా, పిఏలో ఫిలిపే అఘాయన్, పిఏ అంటే అలా గుర్తుపెట్టుకోండి. సెకండ్ నేము. అదే విధంగా మనీలో ఇక్కడ మొకేర్ ఉంది కదా, ఎంఓ ఉంది, ఇక్కడ కూడా మమ్మీ ఉంది. సో హౌలో హలి ఉంది కాబట్టి ఎలా, సో అలా హౌ ఇట్ అని అట్లా గుర్తుపెట్టుకొని, మన చేతిలో గీత లేదు, మనీకి సంబంధించిన మనీ అంటేనే కదా ఆర్థిక శాస్త్రం. సో అలా పామ్ లో మనీ యొక్క గీత లేదు, అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్ గా నేను షార్ట్ కట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇలా రాసుకుంటే మీరు ఈజీగా రివైజ్ చేసుకుంటారు. సో ఒక A4 పేపర్ తీసుకొని ఇలా రాసుకోండి. ఏ కేటగిరీలో ఎవరు అవార్డు ఇచ్చారు, విన్నర్స్ ఎవరు, ఏ కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ అంతా ఒక లైన్ లోనే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. సో ఈ జస్ట్ వన్ లైనర్ ఇచ్చాను కదా, ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. What is the name of the newly commissioned static firing facility by the Indian Navy in Andhra Pradesh to test and validate naval weapon system? ఆంధ్రప్రదేశ్ లో పాత నౌకాదళం కొత్తగా ప్రారంభించిన నావిక ఆయుధ వ్యవస్థలను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి కొత్తగా ప్రారంభించిన స్టాటిక్ ఫైరింగ్ సదుపాయానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ త్రినేత్ర. సో ఆంధ్రప్రదేశ్ లోని నావల్ స్టేషన్ ఎక్కడ, భీమునిపట్నం వద్ద భారత నౌకాదళం ఏ పేరుతో త్రినేత్ర అని ఆధునిక స్టాటిక్ ఫైరింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారి అయినటువంటి వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్నాకర్ గారు అధ్యక్షత వహించారు. మెయిన్ గా ఇది త్రినేత్ర అనేటువంటివి దేశీయంగా అంటే మనమే రూపకల్పన చేసాం, మనమే తయారు చేసాం అనమాట. ఎందుకు ఇది హెల్ప్ అవుతుందంటే నౌకా ఆయుధాల పరీక్షలు అంటే షిప్స్ ఉంటాయి కదా, వారి యొక్క ఆయుధాలు ఉంటాయి కదా, వాటిని పరీక్ష చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఏ పనితీరును మనం టెస్ట్ చేయొచ్చు అంటే మిసైల్స్, రాకెట్స్ వంటి వాటిని మనం టెస్ట్ చేయొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి MCQs అండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్డ్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 billion ఇన్ ఇన్వెస్ట్మెంట్ బై 2029? ఈ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎందుకు అంటే అట్రాక్ట్ చేయడానికి $1 billion ను ఇన్వెస్ట్మెంట్ ను ఎప్పటిలోగా అంటే 2029 లోగా. ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. విచ్ స్టేట్ ఈస్ సెట్ టు లాంచ్ ద అది కంట్రీస్ ఫస్ట్ భారతదేశపు మొదటి AI బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వీలెన్స్ సిస్టమ్ టు కంబాట్ మస్కిటో బార్న్ డిసీజెస్ అంటే దోమల ద్వారా సంభవించేటువంటి డిసీజెస్ ను ఎదుర్కోవడానికి భారతదేశపు మొదటి AI బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వీలెన్స్ సిస్టమ్ ను ఎవరు లాంచ్ చేశారు, ప్రారంభించారు? ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. వేర్ వాస్ ద సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్ కాన్క్లేవ్ హెల్డ్ ఇన్ జూలై 2025? ఎక్కడ రెండవ బిమ్స్టెక్ పోర్ట్ సదస్సు అనేటువంటిది జరిగింది? దాని థీమ్ ఏంటి? ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. థీమ్ ఏంటి? నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. వేర్ వర్ ద ఫస్ట్ ఎవర్ షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్ డిస్కవర్డ్? ఎక్కడ మొదటి షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి దక్షిణ భారతదేశంలో డిస్కవర్ చేయబడ్డాయి అంటే లంకమల్లా ఫారెస్ట్, కడప డిస్ట్రిక్ట్. రీసెంట్లీ విచ్ స్టేట్ ఇనాగరేటెడ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్ ద కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్? ఇటీవల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటువంటివి ఇనాగరేట్ చేశారు, ప్రారంభించారండి. ఏ ఇండస్ట్రీ హబ్ లో అంటే కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో. ఇది హబ్ ఎక్కడుంది? కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో. విచ్ హిస్టారిక్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ బై ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ గుహలకి
జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేటువంటిది లభించింది ఎవరి ద్వారా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా. ఆ గుహలు ఏమిటి అంటే బెలూన్ గుహలు. విచ్ టూ ప్రెస్టీజియస్ నావల్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు హోస్ట్? ఏ రెండు ఈ నావల్ ఈవెంట్స్ అనేటువంటివి ఆతిథ్యం ఏ ఈవెంట్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఏది ఏ నగరం అంటే విశాఖపట్నం. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2026లో. ఆ పేర్లు వాటి ఈవెంట్స్ యొక్క పేరు ఏమిటి అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026. In which Indian state is the Madhurwada sewage system projects being developed with? ఏ ఇండియన్ స్టేట్ లో మధురవాడ సివేజ్ సిస్టమ్ ను ప్రాజెక్ట్ ను డెవలప్ చేయబోతున్నారు? ఎవరి హెల్ప్ తో అంటే ఐఎఫ్సి అంటే వరల్డ్ బ్యాంక్ కు సంబంధించిన ఫండింగ్ ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్. ఇన్ సెప్టెంబర్ 2025 విచ్ స్టేట్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏస్ట్ అనేటువంటి అనౌన్స్ చేసింది అనమాట. ఏంటి అంటే భారతదేశపు మొదటి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించబోతుంది. ఎక్కడ? అమరావతి క్వాంటమ్ వ్యాలీలో. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ వన్ ద గ్లోబల్ టూరిజం అవార్డ్? ఏ రాష్ట్రం అనేటువంటిది గ్లోబల్ టూరిజం అవార్డు ను గెలుచుకుంది? ఎందులో అంటే ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ టూరిజం. ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. Who became the first Indian to receive the IUCN WCPA Kenton R. Miller Award in 2025 for excellence in protected areas management? రక్షిత ప్రాంతాల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభకు గాను 2025లో IUCN WCPA కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయులండి. చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఈస్ సోనాలి ఘోష్. ఏ పార్క్ లో? కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ అయినటువంటి సోనాలి ఘోష్ గారికి IUCN ప్రపంచ రక్షిత ప్రాంతాల కమిషన్ అంటే వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ స్థాపించినటువంటి కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డును పొందినటువంటి తొలి భారతీయురాలుగా నిలిచారు. ఎగ్జామ్ లో అడగచ్చండి, ఇటీవల ఎవరు కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డును పొందారని అడగచ్చు. లేకపోతే సోనాలి ఘోష్ గారు ఇటీవల ఏ అవార్డును పొందినటువంటి తొలి భారతీయులుగా పేరు తెచ్చుకున్నారు అని కూడా అడగచ్చు. కాజిరంగా నేషనల్ పార్క్. సో ఎప్పుడు ప్రకటించారు ఈ అవార్డును అంటే అబుదాబిలో జరిగినటువంటి IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ గా ప్రకటించడం జరిగింది. సో రివిజన్ MCQs అవార్డ్స్ కు సంబంధించినవి. ప్రింట్ ట్రాన్స్లేట్ అవార్డ్ ఫర్ వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్. సో ఒక అవార్డు వచ్చింది. ఏ అవార్డు? ప్రింట్ ట్రాన్స్లేట్ అవార్డు అనేటువంటిది ఏ పుస్తకానికి అంటే వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే పుస్తకానికి. ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే గీతాంజలి శ్రీ గారు. 43rd లోక్ నాయక్ తిలక్ నేషనల్ అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది? నితిన్ గడ్కరీ గారికి. జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చింది? డాక్టర్ వి నారాయణ గారికి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు ఎవరికి వచ్చింది? వర్షా దేశ్ పాండే గారికి. కళింగ రత్న అవార్డు అనేటువంటిది ధర్మేంద్ర ప్రధాన్ గారికి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 2025 అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది? మేరీ పంచాయత్ యాప్ వచ్చింది. యునైటెడ్ నేషన్స్ మండేలా అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది? బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్నెడీ ఓడిడేకి వచ్చింది. విచ్ ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫ్రమ్ కర్ణాటక won the UNDP Equator Prize 2025 for eco-friendly farming and millet promotion. సో ఏ కర్ణాటకకు సంబంధించినటువంటి ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు UNDP ఈక్వేటర్ ప్రైజ్ అనేటువంటిది వచ్చిందండి. వాళ్ళు ఏం చేశారు అంటే ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ను మరియు మిల్లెట్ ను ఫార్మింగ్ ను ప్రోత్సహించారు వారు. అదేవిధంగా మిల్లెట్ ప్రొడక్షన్ ను కూడా ప్రమోట్ చేశారు. ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే బివి ఫాతిమా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ధార్వాడ్. హూ వాజ్ అవార్డెడ్ ద మోస్ట్ వనరబుల్ ప్లేయర్ అట్ ద Under-17 సాఫ్ట్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఇన్ 2025. ఎవరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేటువంటి అవార్డు వచ్చింది? ఎందులో అంటే Under-17 సాఫ్ట్ ఫుట్బాల్ కి సంబంధించింది ఉమెన్ ఛాంపియన్షిప్ 2025 లో అంటే అభిష్టా బాస్నెట్ కి. విచ్ స్టూడెంట్ డెవలప్డ్ ద ఏ పవర్ టూల్ ఎయిడింగ్ కలర్స్ అండ్ వన్ ద యూకేస్ ప్రెస్టీజియస్ క్రెస్ట్ గోల్డ్ అవార్డ్. సో ఏ స్టూడెంట్ కి ఎయిడింగ్ కలర్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని అభివృద్ధి చేసినందుకు గాను యూకే యొక్క ప్రెస్టీజియస్ క్రెస్ట్ గోల్డ్ అవార్డు వచ్చింది. అతని పేరు ఏంటి అంటే అహాన్ రితేష్ ప్రజాపతి. అంటే బ్లైండ్ గా ఉంటారు కదా చిల్డ్రన్స్, వారి కోసమే ఎయిడింగ్ కలర్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్ టూల్ ను అహాన్ రితేష్ ప్రజాపతి అభివృద్ధి చేయడం జరిగింది, వారికి హెల్ప్ చేయాలని. విచ్ స్టేట్ ఓన్ ద పటా గోల్డ్ అవార్డ్ 2025 ఫర్ ద మోస్ట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్. సో ఇటీవల పటా గోల్డ్ అవార్డు అనేటువంటిది ఏ రాష్ట్రానికి వచ్చింది? ఏ కేటగిరీలో అంటే మోస్ట్ ఎంగేజ్ చేయడం ప్రజల్ని దేని ద్వారా అంటే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా. ఏ రాష్ట్రం అంటే కేరళ. సో కేరళ ఎక్కువగా టూరిజం అలాంటి వాటిల్లో యాక్టివ్ గా ఉంటుంది.
who became the first Indian woman to win the Best Director Award at the 82nd Venice International Film Festival in 2025. సో ఈ మొదటి భారతీయ మహిళకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అనేది వచ్చిందండి. ఎందులో అంటే 82nd వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. ఆమె పేరు ఏంటంటే అనుపర్ణ రాయ్. Which country hosted the Sharm el-Sheikh Gaza Peace Summit in 2025 aimed at promoting ceasefire and peace in the Middle East? 2025లో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ విరమణ మరియు శాంతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. ఎప్పుడు జరిగింది ఇది? అక్టోబర్ లో జరిగినటువంటి షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి సదస్సుకి ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి? ఈజిప్ట్ మరియు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇచ్చాయి. ఈ సదస్సు ఈజిప్ట్ లోని రెడ్ సీ రిసార్ట్ నగరం షర్మ్ ఎల్ షేక్ లో జరిగింది. మెయిన్ ఎందుకు ఈ సమ్మిట్ ను పెట్టారు అంటే ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధ విరమణను అమలు చేయాలని ఈ సమ్మిట్ అనేటువంటిది జరిగింది. సో ఎగ్జామ్ లో గనక షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి సదస్సు అనేటువంటిది ఏ రెండు దేశాలకి సంబంధించినటువంటి యుద్ధాన్ని విరమించడానికి పెట్టారు అంటే ఇజ్రాయెల్ మరియు హమాస్. Which country officially joined the International Union for Conservation of Nature during the 2025 World Conservation Congress in Abu Dhabi? 2025లో అబుదాబిలో జరిగిన వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం. సో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లో అధికారికంగా చేరిన దేశం ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ అర్మేనియా. సో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఇది అంటే అబుదాబిలో జరిగినటువంటి ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా ఏ దేశం? అర్మేనియా అధికారికంగా ఐయుసిఎన్ లో చేరిన కొత్త సభ్య దేశంగా మారింది. అయితే ఇది అర్మేనియా యొక్క పర్యావరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. At which global conference did UNESCO launch the world's first virtual museum of stolen cultural objects in 2025? 2025లో యునెస్కో ప్రపంచంలోనే మొట్టమొదటి చోరీకి గురైన సాంస్కృతిక వస్తువుల వర్చువల్ మ్యూజియాన్ని ఏ అంతర్జాతీయ సమావేశంలో ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ మాండియా కల్ట్. సో 2025 యునెస్కో అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి చోరీకి గురైనటువంటి సాంస్కృతిక వస్తువుల వర్చువల్ మ్యూజియాన్ని మాండియా కల్ట్ 2025 సమావేశంలో బార్సిలోనా స్పెయిన్ లో ప్రారంభించింది. ఇది ఒక డిజిటల్ మ్యూజియం అండి, అంతే. మాండియా కల్ట్ గుర్తుపెట్టుకొని చాలు. మాండియా కల్ట్ ఒక డిజిటల్ మ్యూజియం. ఎవరు ప్రారంభించారంటే యునెస్కో ప్రారంభించింది, అంతే. Where was India's first semiconductor innovation museum inaugurated in 2025 to promote innovation and public awareness in the semiconductor sector? 2025లో సెమీకండక్టర్ రంగంలో వినూత్నత మరియు ప్రజల అవగాహనను ప్రోత్సహించేందుకు భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఇస్ హైదరాబాద్. ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 12న టెక్నాలజీ చీఫ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ టీచిప్ ఆధ్వర్యంలో భారతదేశపు తొలి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఇక్కడ ప్రారంభించింది, హైదరాబాద్ లో ప్రారంభించబడింది. ఇది భారత సెమీ కండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా వినూత్నత, ప్రజల యొక్క భాగస్వామ్యం మరియు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు రూపొందించినటువంటి కార్యక్రమం. Who was appointed as the Executive Director of the Reserve Bank of India on October 9th, 2025? 2025 అక్టోబర్ 9న భారత రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ సోనాలి సేన్ గుప్తా. ఇప్పుడు అక్టోబర్ 9న ఏ సంస్థ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సోనాలి సేన్ గుప్తా గారు నియమించబడ్డారు. సో అపాయింట్మెంట్స్ ఐ థింక్ మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసుకున్నాం. Which film won the most awards at the 70th Hyundai Filmfare Awards 2025 held in Ahmedabad? 2025లో అహ్మదాబాద్ లో జరిగిన 70వ హ్యుండాయ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో అత్యధిక అవార్డులు గెలుచుకున్నటువంటి సినిమా ఏది? తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఇస్ లాపతా
లేడీస్. ఇది ఎన్నవ ఎడిషన్? 17th ఎడిషన్ హ్యుండై ఫిలింఫేర్ అవార్డ్స్ ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 11న అహ్మదాబాద్ లోని ఈకేఏ అరేనాలో గుజరాత్ టూరిజం సహకారంతో ఘనంగా నిర్వహించబడింది. సో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి లాపతా లేడీస్ కంటే? 13 అవార్డ్స్ అనేటువంటివి గెలుచుకొని అత్యధిక అవార్డులు పొందిన చిత్రంగా నిలిచింది. Where was the 4th edition of the India-Australia Joint Military Exercise Astra Hind 2025 conducted? భారతదేశం ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రా హింద్ 2025 4వ ఎడిషన్ ఇక్కడ నిర్వహించబడింది. ఆన్సర్ ఇస్ పర్త్, ఆస్ట్రేలియాలో. సో భారతదేశం ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం అనేటువంటిది ఆస్ట్రా హింద్ వ్యాయామ విన్యాసం ఆస్ట్రా హింద్ 2025 4వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్? 4వ ఎడిషన్ 2025 అక్టోబర్ 13న ఇక్కడ ఆస్ట్రేలియాలోని పర్త్ నగరంలో జరిగింది. What is the name of India's newly approved research station in Eastern Antarctica and which agency is responsible for its operations? భారతదేశం తూర్పు అంటార్కిటికాలో ప్రతిపాదించిన కొత్త పరిశోధన కేంద్రం పేరు ఏమిటి? దీని నిర్వహణకు బాధ్యత వహించే సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ మైత్రి 2. మైత్రి 2 అనేటువంటిది భారతదేశం తూర్పు అంటార్టికాలో ప్రతిపాదించిన పరిశోధన కేంద్రం ఇది. దీని నిర్మాణానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ? ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఆమోదం ఇచ్చింది. అంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే దీనికి ఎవరు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు అంటే ఏ మంత్రిత్వ శాఖకు చెందిన వారు అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ అండ్ సైన్సెస్ కు చెందినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్స్ రీసెర్చ్ వారు ఈ మిషన్ కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. Where was India's first electric truck battery swapping and charging station inaugurated and which union minister led the initiative? భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ మార్పిడి మరియు ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ ఎక్కడ ప్రారంభించబడింది? సోనిపట్. ఎవరు ప్రారంభించారు? నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ మాస్టర్ అన్నమాట ఇందులో మరియు ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ అంటే హర్యానాలోని సోనిపట్ లో ప్రారంభించారు. Where will the 8th International Solar Alliance Assembly be held? 8వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఇస్ జరిగింది ఆల్రెడీ. ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు అంటే అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 30 తేదీలో న్యూఢిల్లీలోని పాత మండపం వద్ద 8వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీ అనేటువంటిది నిర్వహించబడింది. What is the name of the indigenous counter unmanned aerial system GRID launched by the Indian Army and which organization collaborated in its development? భారత సైన్యం ప్రారంభించిన స్వదేశీ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ పేరు ఏమిటి? దీని అభివృద్ధిలో భాగస్వామ్య సంస్థ ఏది? ఆన్సర్ ఇస్ సాక్ష్యం. ఎవరు దీన్ని భాగస్వామ్యం ఏ సంస్థ చేయబోతుంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో భారత సైన్యం తన వాయు రక్షణ సామర్థ్యాన్ని ఆధునీకరించేందుకు ఏదండి పేరేంటి? సక్షం అనేటువంటి స్వదేశీ కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ గ్రిడ్ ను ప్రారంభించింది. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేయబోతున్నారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. What is the name of the operation launched by the Directorate of Revenue Intelligence to stop illegal smuggling of Chinese firecrackers into India? భారతదేశంలోకి చైనా అంటే పటాకులు ఉంటాయి కదా అనమాట బాణాసంచా అక్రమ రవాణాను ఆపడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆపరేషన్ ఫైర్ ట్రైల్. ఎవరు ప్రారంభించారు దీన్ని? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఎందుకోసం? చైనా నుండి అక్రమంగా దిగుమతులు అవుతున్నటువంటి బాణాసంచాలను అడ్డుకునేందుకే ఆపరేషన్ ఫైర్ ట్రైల్ ను ప్రారంభించింది. So revision MCQ. So operations in use. Which country has launched the operation Midnight Hammer on Iran nuclear infrastructure? ఏ దేశం అనేటువంటిది ఇటీవల ఆపరేషన్ ను ప్రారంభించింది? ఆపరేషన్ పేరు ఏంటి అంటే లాంచ్ చేసింది మిడ్నైట్ హ్యామర్. దేనిపైన అంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఆపరేషన్ ని కండక్ట్ చేసినటువంటి కంట్రీ ఏది? దేశం ఏది అంటే అమెరికా. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ఆపరేషన్ కలానిని అగైనెస్ట్ ద ఫేక్ సెయిన్స్? ఏ స్టేట్ అనేటువంటిది ఆపరేషన్ కలానిని
అనేటువంటిది ప్రారంభించింది సాధువులు ఉంటారు కదా వారిపైన, ఫేక్ గా నటిస్తుంటారు కదా సాధువులాగా వారిపైన అనమాట. ఏది రాష్ట్రం ప్రారంభించింది కలనేని అంటే ఉత్తరాఖండ్. విచ్ కంట్రీ లాంచ్ ద ఆపరేషన్ డెవిల్ హంట్? అంటే సైన్స్ అంటే బాబాల్లాగా నటిస్తుంటారు కదండి వాళ్ళు, నిజమైన బాబాలని వాళ్ళను అడ్డుకునేందుకే కలనేని అనేటువంటి ఆపరేషన్ తీసుకురావడం జరిగింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. విచ్ కంట్రీ లాంచ్ ద ఆపరేషన్ డెవిల్ హంట్? ఈ దేశం అనేటువంటిది ఆపరేషన్ డెవిల్ హంట్ అనే దాన్ని ప్రారంభించింది అంటే బంగ్లాదేశ్. Which operation has been launched by the Indian government to evacuate Indian citizens from the Iran due to ongoing conflict between Iran and Israel? సో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ను నివారించేందుకు భారతదేశం అనేటువంటిది మన ఇండియన్ సిటిజన్ ను తీసుకువచ్చడానికి అంటే ఇరాన్ నుండి భారతదేశానికి తీసుకురావడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్ నుండి భారతీయులను భారతదేశంలో తీసుకొచ్చింది ఇండియాకి. What is the name of the India's humanitarian relief operation for earthquake hit Myanmar? సో భారతదేశం యొక్క హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఆపరేషన్ పేరు ఏమిటి, ఎందుకు కండక్ట్ చేశారంటే మయన్మార్ లో సంబంధించినటువంటి అర్థక్వేక్ సంభవించి కదా మయన్మార్ లో అందులో ఉన్నటువంటి బాధితులను రక్షించడానికి, అంటే వాళ్ళకి సహాయం అందించడానికి మెడిసిన్స్ అయినా సరే ఫుడ్ గ్రెయిన్స్ అయినా సరే అందించింది అనమాట. ఏ ఆపరేషన్ లో భాగంగా అందించింది మయన్మార్ దేశానికి అంటే ఆపరేషన్ బ్రహ్మ. The Indian Coast Guard recently launched which operation to safeguard the olive ridley turtles? భారతదేశం అనేటువంటిది అదే ఇండియా కోస్ట్ గార్డ్ అనేటువంటిది ఇటీవల ఒక ఆపరేషన్ ను లాంచ్ చేసింది అనమాట. ఆలివ్ రిడ్లీ టర్ట్స్ తాబేళ్లను కాపాడడానికి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఒలివియా. పేరులోనే ఒలివియా ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ కంట్రీ లాంచ్ ద ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటువంటిది ఏ దేశం అనేటువంటిది ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ఇనిషియేట్ చేసింది, ఎందుకు అంటే టు డిస్ట్రాయ్ ద ఇరాన్స్ న్యూక్లియర్ సైట్స్ ను డిస్ట్రాయ్ చేయడానికి అంటే ఇజ్రాయిల్. Name of the operation: did India launch a military operation against the terrorist bases in Pakistan? So భారతదేశం లాంచ్ చేసినటువంటి మిలిటరీ ఆపరేషన్ ఉంది, ఎందుకు అంటే అగేనెస్ట్ ఎవరి మీద అంటే పాకిస్తాన్ మీద, టెర్రర్ బేసిస్ పైన, పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రర్ బేసిస్ పైన. ఎప్పుడు అంటే 7th May 2025. దాని పేరు ఏంటి అంటే ఆపరేషన్ సింధు వేరు, ఆపరేషన్ సింధూర్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. విచ్ కంట్రీ లాంచ్ ద ఆపరేషన్ స్పైడర్ వెబ్ ను లాంచ్ చేసినటువంటి కంట్రీ ఏది, ఎందుకు అంటే రష్యాలోనికి ప్రవేశించేందుకు అంటే ఉక్రెయిన్. Who was elected as Japan's first female prime minister in October 2025? అక్టోబర్ 2025లో జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇస్ సనాయే తకాయిచి. అప్పుడు అక్టోబర్ 2025లో జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఏ పార్టీ తరఫు నుండి? లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మరియు జపాన్ ఇన్నోవేషన్ పార్టీ అనేటువంటివి మద్దతులు ఇచ్చాయి. In 2025, who was elected as the president of Bolivia, ending nearly 20 years of socialist rule? 2025లో దాదాపు 20 ఏళ్ల సామ్యవాద పాలనకు ముగింపు పలుకుతూ బొలీవియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇస్ రొడ్రిగో పాజ్. ఏ పార్టీకి చెందారు? క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి రొడ్రిగో పాజ్ బొలీవియా అధ్యక్షుడుగా ఎన్ని ఓట్లతో ఎన్నికయ్యారంటే 54.5% ఓట్లతో ఎన్నికయ్యారు. రివిజన్ ఎంసీక్యూస్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్ లో భాగంగా ఫస్ట్ ఫిమేల్ ఆస్ట్రోనామర్ రాయల్ అపాయింటెడ్ ఇన్ బ్రిటన్ లో నియమించబడినటువంటి ఫస్ట్ ఫిమేల్ అనమాట ఈమె ఆస్ట్రోనామర్. ఈమె పేరు ఏం పేరు అంటే మైకిల్ దుహర్టీ. ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బిమ్స్టెక్ కి ఫస్ట్ ఇండియన్ ఎవరు ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు అంటే ఇందిరా మణి పాండే, ప్రెసిడెంట్ ఆఫ్ 80th సెషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ. సో 80th సెషన్ కి ప్రెసిడెంట్ గా ఏ సంస్థకి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఎవరు ఎన్నికయ్యారు అంటే అన్నలేనా బేర్బాక్. సబీన్ ఖాన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సీఈఓ ఆఫ్ విచ్ కంపెనీ? సబీన్ ఖాన్ ను కొత్త సీఈఓగా ఎన్నికయ్యారనమాట, నియమించబడ్డారు. ఏ కంపెనీకి అంటే యాపిల్. హూ ఈస్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ యూనిసెఫ్ హెడ్ గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అంటే క్యాథరిన్ రస్సెల్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సీఈఓ ఆఫ్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇన్ ఆగస్ట్ 2025? ఎవరు కొత్త ఇండియన్ సీఈఓగా
ఎవరు ఫస్ట్ ఇండియన్ సీఈఓగా నియమించబడ్డారు దేనికి అంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్ కి ఇప్పుడు ఆగస్ట్ లో. ఆయన పేరే పిబి బాలాజీ గారు. ఇతను ఫస్ట్ ఇండియన్ సీఈఓ అన్నమాట ఈ కంపెనీకి. who has been recently appointed as a new CEO of International Cricket Council. ఇటీవల సీఈఓగా ఎవరు ఎన్నికయ్యారు ఈ సంస్థకి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ఎవరు నియమించబడ్డారు అంటే సంజయ్ గుప్తా, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మనం ఆల్రెడీ చదువుకున్నామంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉర్జిత్ పటేల్. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అమిత్ క్షత్రియ. In October 2025, which initiative was launched by the Government of India to promote high-yield, long-staple cotton cultivation using scientific methods like high-density planting? అక్టోబర్ 2025లో హై డెన్సిటీ ప్లాంటింగ్ వంటి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పత్తి సాగును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఈస్ కపస్ క్రాంతి మిషన్. ఎన్ని కోట్ల బడ్జెట్? 600 కోట్ల బడ్జెట్ తో కపస్ క్రాంతి మిషన్ ను ప్రారంభించింది. లక్ష్యం ఏంటి? అధిక దిగుబడినిచ్చేటువంటి పత్తి సాగును శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రోత్సహించడం. ఏ ప్రాంతాల్లో అంటే మహారాష్ట్రలోని అకోలా మరియు తెలంగాణ రాష్ట్రంలో. In October 2025, we did Defense Minister Rajnath Singh inaugurated the 1,000 crore titanium and super alloy materials plant to boost India's self-reliance in defense and aerospace. 2025 అక్టోబర్లో భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష రంగాల్లో స్వయం సమృద్ధిని పెంచేందుకు 1000 కోట్ల టైటానియం మరియు సూపర్ అలాయ్ మెటీరియల్స్ ప్లాంట్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ లక్నోలో 1000 కోట్లతో నిర్మించినటువంటి టైటానియం మరియు సూపర్ అలాయ్ మెటీరియల్స్ ప్లాంట్ ను ప్రారంభించారు ఎవరు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఈ ప్లాంట్ అనేటువంటిది యుద్ధ విమానాలు, క్షిపణులు మరియు ఉపగ్రహాల తయారీకి అవసరమైనటువంటి ఏవియేషన్ గ్రేడ్ టైటానియం మరియు సూపర్ అలాయ్లను ఉత్పత్తి చేయడానికే రూపొందించబడింది. What is the name of the initiative launched by Niti Aayog's Women Entrepreneurship Platform and DP World in October 2025 to empower women-led MSMEs in India? భారతదేశంలో మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలను శక్తివంతం చేయడానికి నీతి ఆయోగ్ మహిళా వ్యాపార వేదిక మరియు డిపి వరల్డ్ అక్టోబర్ 2025లో ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ వి రైస్. ఇప్పుడు అక్టోబర్లో ఎవరు కలిసి నీతి ఆయోగ్ మహిళా వ్యాపార వేదిక మరియు యుఏఈ ఆధారిత డిపి వరల్డ్ ఈ రెండు సంస్థలు కలిసి వి రైజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందులో భాగంగా అంటే నీతి ఆయోగ్ యొక్క ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క అవార్డు టు రివార్డ్ కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. మెయిన్ గా ఎందుకు దీని లక్ష్యం ఏంటి అంటే మహిళా నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయంగా వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. In October 2025, which anti-submarine warfare vessel was launched by Cochin Shipyard Limited as the sixth in a series of 8 indigenously built crafts for the ఇండియన్ నేవీ? 2025 అక్టోబర్లో భారత నౌకాదళం కోసం స్వదేశీయంగా నిర్మించిన 8 నౌకల శ్రేణిలో 6వ నౌకగా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రారంభించిన యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్ మగ్ధరా. సో ఎక్కడ ప్రారంభించారు దీన్ని అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది కేరళ కేంద్రంలో ఐఎన్ఎస్ మగ్ధరా నౌకను ప్రారంభించింది. What is the name of the index launched by the Ministry of Mines in 2025 to assess states on transparency, exploration and sustainability in non-coal mineral governance? 2025లో బొగ్గు కాకుండా ఇతర ఖనిజాల పరిపాలనలో పారదర్శకత, అన్వేషణ మరియు స్థిరత్వం ఆధారంగా రాష్ట్రాలను అంచనా వేయడానికి గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి సూచిక పేరు ఏమిటి? రాష్ట్ర మైనింగ్ సంసిద్ధత సూచిక లేకపోతే స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్. ఈ శాఖ అని భారత గనుల మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకింగ్స్ ను ప్రారంభించింది. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలు ముందు ప్లేస్ లో ఉన్నాయి.
Which organization jointly released the Global Multi-Dimensional Poverty Index 2025 report titled Overlapping Hardships, Poverty and Climate Hazards? ఓవర్లాపింగ్ హజార్డ్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అనే శీర్షికలో ప్రపంచ బహుమతీయ పేదరిక సూచి 2025 నివేదికను సంయుక్తంగా విడుదల చేసిన సంస్థలు ఏవి అంటే యుఎన్డిపి అండ్ ఓపీహెచ్ఐ. దీని నివేదిక పేరు ఏమిటి అంటే ఓవర్లాపింగ్ హార్డ్షిప్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అనేటువంటి మల్టీ పావర్టీ ఇండెక్స్ దానిని 2025 నివేదికను సంయుక్తంగా విడుదల చేశాయి. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఓపీహెచ్ఏ అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ఎంపీ అంటే మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం వంటి అనేక లోపాలను గుర్తించేటువంటి పేదరికాన్ని కొలిచే ఒక సూచిక. ఇది 2010లో మొదటిసారిగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో భాగంగా పెట్టబడింది మరియు ఇప్పుడు 100కు పైగా అభివృద్ధి చెందిన దేశాలను ఇది కవర్ చేస్తుంది అనమాట. సో మెయిన్ గా ఈ నివేదికలో ఏం హైలైట్ చేయబడింది, ఏం చెప్పబడింది అంటే పేదరికం మరియు వాతావరణ ప్రమాదాల పరస్పర సంబంధాన్ని ఈ నివేదిక ద్వారా తెలపడం జరిగింది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అంటే నో పావర్టీ లక్ష్యానికి అనుగుణంగా దీనిని తీసుకురావడం జరిగింది. ముఖ్యాంశాలు కీ ట్రెండ్స్ ఏంటి ఇందులో అంటే గ్లోబల్ పావర్టీ ప్రిలివెన్స్ అంటే ప్రపంచ పేదరిక వ్యాప్తి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే 1.1 అంటే 1.1 బిలియన్ పీపుల్ అంటే ప్రజలు 18.3% అనేటువంటి వారు ఇప్పటికీ కూడా తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్నారు అని ఈ నివేదిక అనేటువంటిది పేదరిక తెలిపింది. సివియారిటీ ఆఫ్ పావర్టీ అంటే పేదరిక తీవ్రత ఎంత పర్సెంట్ ఉంది 43.6% అనేటువంటిది. అదేవిధంగా చిల్డ్రన్స్ బేర్ ద గ్రేటెస్ట్ బర్డన్ ప్రపంచ జనాభాలో పిల్లలు ఎంత శాతంగా 33.6% మాత్రమే ఉన్నప్పటికీ వారు పేదరికంలో ఎంత పర్సెంట్ ఉన్నారు 51%. రూరల్ డామినెన్స్ ఇన్ పావర్టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎంత అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అంటే 83.5% మంది పేదరికంలో నివసిస్తున్నారు అని ఈ సూచిక అనేటువంటిది తెలిపింది. ఇంకోటి ఏంటి స్టాగ్నేషన్ ఇన్ పోస్ట్ పాండమిక్ ప్రోగ్రెస్. కోవిడ్-19 తర్వాత పేదరికం అనేటువంటిది తగ్గింపు మందగించింది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, సంఘర్షణ మరియు వాతావరణ అంతరాయాల కారణంగా అనేక దేశాలు ఇప్పటికీ కూడా స్టాగ్నెంట్ గా మరియు తిరోగమన పురోగతిని ఎదుర్కొంటాయని ఈ నివేదిక అనేటువంటి పేర్కొంది. జస్ట్ ఇక్కడ నంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతాది ఏం అవసరం లేదు. సో రివిజన్ MCQs ర్యాంకింగ్స్ లో వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 130th ర్యాంక్ అండి. ఫస్ట్ ప్లేస్ లో ఐసార్ నుండి ఖచ్చితంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నుండి అడుగుతారు కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయినా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత 77th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో సింగపూర్ ఉంది. ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ఇండియా ర్యాంక్ ఎంత అంటే 118th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 150th. ఫస్ట్ ప్లేస్ లో ఐస్లాండ్ ఉంది. యాజ్ పర్ ద గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఇండియాస్ ర్యాంక్ ఇన్ మిలిటరీ స్ట్రెంగ్త్. సో మిలిటరీని అత్యధికంగా మిలిటరీని కలిగి ఉన్నటువంటి ఇండెక్స్ లో దాని ఏమంటారు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్ అండి. 4th ప్లేస్ లో డెన్మార్క్ ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్ అనేటువంటి వేకెంట్ గా ఉన్నాయి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 14th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారంటే బుర్కినా ఫాసో. What is India's rank in the IMD World Competitiveness Rankings 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 41st ర్యాంక్. వాట్ వాస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 115th ర్యాంక్. Which sustainable aquaculture model from the Sundarbans received the global technical recognition from the FAO in 2025 for promoting climate adaptive shrimp farming. 2025లో వాతావరణ అనుకూలమైన రొయ్యల సాగును పెంపకాన్ని ప్రోత్సహించినందుకు గాను సుందర్బన్స్ నుండి ఏ స్థిరమైన ఆక్వాకల్చర్ మోడల్ కు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుండి గ్లోబల్ టెక్నికల్ గుర్తింపును పొందింది. ఏ మోడల్ అంటే ఇది సైన్
మోడల్. సైమ్ అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ మోడల్ ను ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ లోని సుందర్బన్స్ ప్రాంతంలో నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సో అక్టోబర్ లో FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుండి ఏ అవార్డు పొందింది, ఏ రికగ్నిషన్ పొందింది అంటే గ్లోబల్ టెక్నికల్ రికగ్నిషన్ పొందింది. In October 2025, which bilateral naval exercise was conducted between India and Japan to enhance maritime security and interoperability? 2025 అక్టోబర్లో భారతదేశం మరియు జపాన్ మధ్య సముద్ర భద్రత మరియు పరస్పర సహకారాన్ని మెరుగుపరిచేందుకు నిర్వహించిన ద్వైపాక్షిక నౌకా వ్యాయామం పేరు ఏమిటి అంటే జైమెక్స్ అండి. సో జే అంటే జపాన్ గుర్తుపెట్టుకోండి, ఐ అంటే ఇండియా అని గుర్తుపెట్టుకోండి. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2025 అనేటువంటిది అక్టోబర్లో నిర్వహించబడింది. ఎప్పుడు జరిగింది ఇది, ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 18 మధ్య జపాన్ యొక్క కిషు తూర్పు తీరంలో జరిగింది. సో మిలిటరీ ఎక్సర్సైజెస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇరాన్స్ naval exercise conducted after the June to I think మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాము. ఓకే, సో ఇరాన్ నావల్ ఎక్సర్సైజ్ ను కండక్ట్ చేసిందండి ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ తర్వాత. దాని పేరే సస్టైనబుల్ పవర్ 1404 తలిస్మాన్ సబరే ఎక్సర్సైజ్. మిలిటరీ ఎక్సర్సైజ్ ను ఎవరు ఏ దేశం కండక్ట్ చేసింది అంటే ఆస్ట్రేలియా కండక్ట్ చేసింది. 19 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. వేర్ వాజ్ ద 12th ఎడిషన్, 12వ ఎడిషన్ అయినటువంటి ఎడిషన్ ఎవరెవరి దేశాల మధ్య జరిగింది అంటే శ్రీలంక మరియు ఇండియా నావల్ ఎక్సర్సైజ్ మధ్య, ఇండియా నావల్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగింది 12th ఎడిషన్. దాని పేరు ఏంటంటే స్లినెక్స్. ఇది ఎక్కడ జరిగింది అంటే కొలంబో శ్రీలంకలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 14th to 18th ఆగస్ట్ మధ్యలో జరిగింది. విచ్ నేవల్ ఎక్సర్సైజ్ మార్క్స్ ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండియా సింగపూర్ మారిటైమ్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్. సో 32వ ఎడిషన్ అయినటువంటి భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగినటువంటి మారిటైమ్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే సింబెక్స్. సో ఎస్ఐ అంటే ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, అట్లా గుర్తుపెట్టుకోండి. వేరీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ పోల్డ్ కురుక్షేత్ర 2025 బీయింగ్ కండక్టెడ్. పోల్డ్ కురుక్షేత్ర అనేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే జోధ్పూర్ రాజస్థాన్ లో కండక్ట్ చేశారు. నేమ్ ఆఫ్ ద ఇనాగరల్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గరుడ కమాండోస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్ మధ్య. దాని పేరు ఏంటి అంటే టైగర్ క్లా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ కండక్టెడ్ ఇన్ ఉలాన్ బతార్ లో జరిగినటువంటి ఇండియా అండ్ మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. దాని పేరు ఏంటి అంటే న్యూమరిక్ ఎలిఫెంట్ అని. ఇది మంగోలియాలో జరిగింది జూన్ 13న. విచ్ కంట్రీస్ హోస్టెడ్ ద 19th ఎడిషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ను ఏ కంట్రీస్ అనేటువంటివి హోస్ట్ చేశాయి అంటే ఆతిథ్యం ఇచ్చాయి అంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్. In October 2025, which wildlife sanctuary in Himachal Pradesh hosted an international bird watching program where participants recorded over 35 bird species. దీన్ని మనం పర్యావరణం ఎన్విరాన్మెంట్ లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ ని 2025 అక్టోబర్ లో 35కి పైగా పక్షి జాతులను నమోదు చేసిన అంతర్జాతీయ బర్డ్ వాచ్ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ లోని ఈ వన్యప్రాణుల అభయారణ్యం ఆతిథ్యం ఇచ్చింది అంటే రక్చామ్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం. ఎగ్జాంపుల్ ఇలా కూడా అడగచ్చు. రక్చామ్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట. ఇటీవల ఏ కార్యక్రమం జరిగింది? బర్డ్ వాచ్ కార్యక్రమం జరిగింది. ఇందులో 35కు పైగా పక్షి జాతులను నమోదు చేశారు. On October 16th, 2025, in which Andhra Pradesh district, the Prime Minister Narendra Modi inaugurated and lay foundation stone for development projects worth approximately 13,430 crores. 2025 అక్టోబర్ 16న 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ అంటే కర్నూలులో. ఎప్పుడు అంటే అక్టోబర్ 16న మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాను సందర్శించి ఎన్ని వేల కోట్ల అంటే 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. సో విద్యుత్ రంగంలో చూసుకున్నట్లయితే కర్నూలు వద్ద 3 పూలింగ్ స్టేషన్ వద్ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ను ప్రారంభించారు. ఎన్ని కోట్లతో అంటే 2,880 కోట్లతో. సో ఓర్వకల్, కర్నూలు మరియు
వనపర్తిలోను ఇండస్ట్రియల్ ఏరియాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్ని కోట్లతో అంటే 4,920 కోట్లతో. రైల్వే రంగంకి అయితే 1,800 కోట్లను కేటాయించారు. నేచురల్ గ్యాస్ అయితే శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడగచ్చు. ఇటీవల ఒక పైప్ లైన్ ని మోదీ గారు ప్రారంభించారు, దాని పేరు ఏంటని అడగచ్చు అనమాట. సో శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేటువంటిది ఎన్ని కిలోమీటర్లు అంటే 422 కిలోమీటర్లు. ఎన్ని కోట్లతో ప్రారంభించారంటే 1,730 కోట్లు. రక్షణ రంగం నిమ్మకూరులో ఇంపార్టెంట్ ఇది, అడగచ్చు. ఏ ఊర్లో అడగచ్చు లేదా ఏ జిల్లాలో అడగచ్చు. నిమ్మకూరు కృష్ణా జిల్లాలో అడ్వాన్స్డ్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. Where will the 11th India International Science Festival be held? 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది? ఎక్కడ అంటే చండీగఢ్ లో. 6th డిసెంబర్ 6th to 9th తేదీలలో చండీగఢ్ లో జరగనుంది. మెయిన్ థీమ్ ఏంటి అంటే విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మ నిర్భరత భారత్. సో ఇప్పుడు జరుగుతుంది అనమాట డిసెంబర్ 6th to 9th తేదీలో. నెక్స్ట్ వేర్ విల్ ద 11th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్? కాదండి, సో కేరళ అనేటువంటిది ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ అయ్యింది అని నవంబర్ లో అనౌన్స్ చేసింది కదా, అది దీనికి సంబంధించింది అది. Next, in October 2025, which consortium signed a 659.47 crore contract with the Ministry of Defence to supply advanced night sight systems for the Indian Army SIG 716 అసాల్ట్ రైఫిల్స్? 2025 అక్టోబర్లో భారత ఆర్మీకి SIG 716 అసాల్ట్ రైఫిళ్ల కోసం అడ్వాన్స్డ్ నైట్ సైట్ వ్యవస్థలను, అంటే నైట్ టైంలో కూడా చూడవచ్చు అనమాట, అలాంటి వ్యవస్థలను సరఫరా చేయడానికి 659.47 కోట్ల ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న కన్సార్టియం ఏది అంటే MKU లిమిటెడ్ మరియు మెడ్ విత్ టెక్నాలజీస్. In October 2025, the Indian Army signed $350 million contract with which country defense company for the procurement of the lightweight modular missile system? 2025 అక్టోబర్లో లైట్ వెయిట్ మాడ్యులర్ మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు భారత ఆర్మీ ఏ రక్షణ సంస్థ మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే అక్టోబర్లో భారత ఆర్మీకి చెందినటువంటి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం లైట్ వెయిట్ మాడ్యులర్ మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు యునైటెడ్ కింగ్డమ్ కు చెందినటువంటి థేస్ యూకే సంస్థతో 468 మిలియన్ విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది యూరోస్ అండి, మిలియన్ కాదు పైన. సో ఇప్పుడైతే మిలియన్ లో చెప్పుకుంటే 468 మిలియన్ విలువైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. Which institution developed the water ATMs that purify and dispense treated mine water in ధన్బాద్? ధన్బాద్ లో గంగా నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించే వాటర్ ఏటీఎంలను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్. ఇది ఒక వాటర్ ఏటీఎం అండి, దీనిని ధన్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అభివృద్ధి చేసింది అనమాట. Which Indian city became the first fully implemented real-time flood forecasting and spatial decision support system in October 2025? 2025 అక్టోబర్లో రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పెషల్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ను పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ నగరం ఏది అంటే చెన్నై, తమిళనాడు. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పెషల్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ను పూర్తిగా అమలు చేసింది ఏ రాష్ట్రం అంటే చెన్నై నగరం. According to the Global Firepower Index 2025, which country ranks 4th in the military strength driven by indigenous defense projects like Tejas, MK-1A Arihant class submarines and BrahMos missiles upgrades? Global Firepower Index అయితే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ స్లైడ్స్ లో. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం తేజస్, MK-1A ఆర్యన్ తరగతి సబ్మెరైన్లు, బ్రహ్మోస్ మిసైల్స్ అప్గ్రేడ్ల వంటి స్వదేశీ రక్షణ ప్రాజెక్టుల ఆధారంగా 4వ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. ఏ ఇండెక్స్ ప్రకారం? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం.
which cyclone made landfall near Kakinada on 28th October 2025, causing heavy rain, strong winds, and coastal flooding across Andhra Pradesh. 2025 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలో తీరం దాటిది ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు గాలు తీవ్ర ప్రాంత వరదలు కలిగించేటువంటి తుఫాన్ పేరు ఏమిటి అంటే మొంతా తుఫాన్. సో ఇండియన్ ఓషన్ లో అయితే దీనిని ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు, చైనా సీలో అయితే దీనిని టైఫూన్స్ అంటారు, కరేబియన్ సీలో అయితే దీన్ని హరికేన్స్ అంటారు, నార్థన్ ఆస్ట్రేలియా అయితే విల్లీస్ అంటారు, యుఎస్ అయితే టార్నడోస్ అంటారు. ఇప్పుడు అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో వరదలు సంభవించాయండి. అయితే మోంతా అనే పేరును థాయిలాండ్ WMO సైక్లోన్ నేమింగ్ లిస్ట్ కి సూచించింది. ఏ దేశం సూచించింది అండి? ఎగ్జామ్ లో అడగచ్చు. మొంతా అనే పేరును ఇటీవల ఏ దేశం వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ కి సూచించింది అంటే థాయిలాండ్ అనే దేశం సూచించింది. మొంతా అంటే సుగంధ పుష్పం లేదా అందమైన పువ్వు అని అర్థం. సైక్లోన్ పేరే మొంతా. సో దేశాలు పేర్లని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఏ దేశం ఏ పేర్లను పెట్టబోతుంది ఇక్కడ చూడొచ్చు మీరు. What is the name of the Category 5 hurricane that made landfall in Jamaica in 2025, becoming the strongest storm to hit the island in 174 years? 2025లో జమైకాను తాకిన గత 174 సంవత్సరాలలోనే అత్యంత తీవ్రత కలిగిన తుఫాను పేరు ఏమిటి అంటే హరికేన్ మొలిసా. ఏ దేశం అండి? జమైకా. Which two GI tagged lime varieties were exported from India to the UK for the first time, marking a milestone in agri-trade and global recognition. భారతదేశం నుండి యూకేకి తొలిసారిగా ఎగుమతి చేసిన GI ట్యాగ్ పొందిన 2 నిమ్మకాయల రకాల పేర్లు ఏమిటి? ఇవి వ్యవసాయ వాణిజ్యంలో మైలురాయిగా గుర్తించారు. ఏం పేర్లు అవి? ఇండి లైమ్ మరియు పులియకుండి లైమ్ అంటే నిమ్మకాయలు అన్నమాట. సో ఇండి లైమ్ అయితే కర్ణాటకకు చెందినాయి, పులియకుండి లైమ్ అయితే తమిళనాడుకు చెందినాయి. Which institution released 2 inaugural reports on India's services sector in October 2025, highlighting GVA trends and employment dynamics? 2025 అక్టోబర్లో భారత సేవల రంగంపై జీవీఏ ధోరణులు మరియు ఉద్యోగ గణాంకాలను లేదా గతిశీలతను విశ్లేషిస్తూ 2 ప్రారంభ నివేదికలను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. In October 2025, which city hosted the signing ceremony of the United Nations Convention Against Cyber Crime aimed at establishing the world's first global framework to combat online offenses? అక్టోబర్ 2025లో ఆన్లైన్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ చట్టబద్ధమైన గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ను స్థాపించే లక్ష్యంతో యుఎన్ కన్వెన్షన్ అగేనెస్ట్ సైబర్ క్రైమ్ పై సంతకం వేడుకను ఏ నగరం అనేటువంటిది నిర్వహించింది అంటే హనోయ్, వియత్నాం. సైబర్ క్రైమ్ కి సంబంధించింది అనమాట ఇది. What is the name of the Global Cyber Security Framework adopted by IUCN in October 2025 during its World Conservation Congress in Abu Dhabi, UAE? 2025 అక్టోబర్లో యుఏఈలోని అబుదాబిలో జరిగిన ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా IUCN ఆమోదించిన ప్రపంచ నేల భద్రతా ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి అంటే మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే అబుదాబి యుఏఈలో జరిగినటువంటి IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ లో మోషన్ 007 ఆన్ సెక్యూరిటీ లా అనే ఫ్రేమ్వర్క్ ను IUCN అనేటువంటిది అధికారికంగా అంగీకరించింది. ఇది ఏం చేస్తుంది అంటే నేల ఉంటుంది కదా, నేల యొక్క భద్రతను, ఆహార వ్యవస్థలు, నీటి సరఫరా, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ స్థిరత్వానికి కేంద్రంగా గుర్తించినటువంటి ప్రపంచంలోని తొలి లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టబద్ధ ఫ్రేమ్వర్క్. Which institutions were designated to lead the establishment of the Indian Digital Payment Intelligence Corporation in October 2025 to combat digital payment frauds using AI? AI ఉపయోగించి డిజిటల్ చెల్లింపు మోసాలను ఎదుర్కోవడానికి అక్టోబర్ 2025లో ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ స్థాపనకు నాయకత్వం వహించడానికి ఏ సంస్థలను నియమించారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా.
What was the key outcome adopted at the 28th East Asia Summit held in Kuala Lumpur in 2025? 2025లో కౌలాలంపూర్లో జరిగిన 20వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ప్రధాన నిర్ణయం పేరు ఏమిటి అంటే కౌలాలంపూర్ డిక్లరేషన్. ఇక్కడ జరిగింది ఇది అంటే మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగినటువంటి 20వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న దేశాలు కౌలాలంపూర్ డిక్లరేషన్ స్వీకరించాయి. ఈ డిక్లరేషన్ లో ముఖ్యాంశాలు ఏమంటే సభ్య దేశాల మధ్య ట్రస్ట్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా పారదర్శకత మరియు బాధ్యత ప్రవర్తన ప్రోత్సహించడం అంటే ప్రాంతీయ అభివృద్ధి, అదేవిధంగా భద్రతా విమానాలు ఉత్పత్తి నిర్వహణ అందులో హెల్ప్ చేసుకోవాలి అని అర్థం. సో సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్. వేర్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ పోలీస్ హెల్డ్? ఫస్ట్ నేషనల్ అంటే జాతీయ సదస్సు అనేటువంటిది దేని మీద జరిగింది అంటే అర్బన్ లోకల్ బాడీస్ పైన జరిగింది అనమాట. అది ఎక్కడ జరిగింది అంటే గురుగ్రామ్ హర్యానాలో జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 51st G7 సమ్మిట్ ఇన్ 2025? ఏ దేశం అనేటువంటిది 51st G7 సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చింది 2025లో అంటే కెనడా. విచ్ కంట్రీ సెట్ టు హోస్ట్ ద COP33 సమ్మిట్ ఇన్ 2028 లో జరగబోయేటువంటి COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చబోయేటువంటి దేశం ఏది అంటే భారతదేశం. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 20th ఎడిషన్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ నవంబర్? G20 సమ్మిట్ ఎప్పుడు జరిగిందనమాట నవంబర్ లో. సో దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్? సో అంతర్జాతీయ సదస్సు అనేటువంటిది జరిగింది దేనిపైన అంటే సస్టైనబుల్ మరియు రెస్పాన్సిబుల్ పైన. దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం నగరం ఏది అంటే హైదరాబాద్. వేర్ వాజ్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా మేజ్ సమ్మిట్? 11th ఎడిషన్ అయినటువంటి ఇండియా మేజ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. విచ్ కంట్రీ హోస్టెడ్ నాటో సమ్మిట్? నాటో సమ్మిట్ ను సదస్సును ఆతిథ్యం ఇచ్చినటువంటి కంట్రీ ఏది దేశం ఏది అంటే నెదర్లాండ్స్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ డిడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ హోస్ట్ ద హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ యోగా కనెక్ట్ 2025 అనేటువంటి సదస్సుకు ఏ స్టేట్ అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది అంటే న్యూఢిల్లీ. ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద 22nd డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఆఫ్ ద SCO హెల్డ్? సో 22వ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎవరిది అంటే SCOది ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. విచ్ మినిస్ట్రీ అనౌన్స్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్? సో ఈ మినిస్ట్రీ అనేటువంటిది తొలిసారిగా జరిగిపోయేటువంటి సదస్సు అనమాట. ఏది సదస్సు అంటే ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ అనేటువంటిది ఎక్కడ ఢిల్లీలో జరిగిపోతుంది. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వేర్ వాజ్ ద సెకండ్ బిమ్స్టెక్ యంగ్ లీడర్స్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది సెప్టెంబర్ లో అంటే గౌహతి అస్సాంలో. విచ్ కంట్రీ హోస్టెడ్ ద షర్మిల్ షేక్ గాజాపి సమ్మిట్ అనుకున్నాం కదా ఎక్కడ జరిగింది అంటే ఈజిప్ట్ లో. Where was the Indian Scops pool recently sighted for the first time in rare discovery? ఇటీవల అరుదైన ఆవిష్కరణలు మొదటిసారిగా ఇండియన్ స్కాప్స్ బుర్రగొప్ప మొదటిసారిగా ఎక్కడ గమనించారు అంటే కర్ణాటకలోని దారోజీ స్లోత్ బియర్ అభయారణ్య సమీపంలో. In October 2025, which Indian aerospace company signed an MOU with Russia's PJSC UAC to manufacture the Superjet 100 aircraft in India for regional connectivity? 2025 అక్టోబర్లో ప్రాంతీయ కనెక్టివిటీ కోసం సూపర్జెట్ 100 SJ-100 విమానాన్ని భారతదేశంలో తయారు చేయడానికి అంటే ఈ విమానాన్ని భారతదేశంలో తయారు చేశారనమాట. తయారు చేయడానికి రష్యా యొక్క హెల్ప్ తీసుకుంటున్నారనమాట. ఏ కంపెనీతో అంటే PJSC UAEతో MOU కుదుర్చుకున్నటువంటి ఏరోస్పేస్ సంస్థ ఏది అంటే HAL. Which country successfully launched the HTV-X1 unmanned cargo spacecraft to the International Space Station in October 2025? 2025 అక్టోబర్లో HTV-X1 unmanned cargo spacecraft అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది అంటే జపాన్. Which organization developed the India's first indigenously designed software-defined radios for the Indian Army based on the IRSA 1.0 standards? IRSA 1.0 ప్రమాణం ఆధారంగా భారత సైన్యం కోసం భారతదేశంలోనే తొలిసారిగా రూపొందించిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? DRDO. Which two Indian companies signed an agreement in 2025 to design and build landing platform docks for the Indian Navy?
2025 భారత నౌకాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ట్యాక్స్ అంటే అక్కడికి వెళ్ళి పాప్ చేస్తాయన్నమాట, అంటే అక్కడికి వెళ్ళి నిలబడతాయి అనమాట నౌకలు. అలాంటి ప్లాట్ఫామ్ల యొక్క రూపకల్పన మరియు నిర్మాణం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి 2 భారతీయ సంస్థలు ఏవి అంటే MDL అండ్ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. Which country hosted the 4th South Asian Athletics Championship 2025 and topper the Metin Dali with 20 gold medals? 2025లో జరిగిన 4వ దక్షిణ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది మరియు 20 బంగారు పథకాలతో మెడల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? ఏ దేశం అండి? భారతదేశం. సో ఇవి అండి మొత్తం అక్టోబర్ ఫుల్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.